వచ్చి మూడో వర్తమానం కొరకు సిద్ధపరిచి మన మధ్య తోడుకొచ్చి దాన్ని బట్టి అందరూ కూడా రెడీ చేతిపైకి తీస్తూ అతను చేర్చుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నట్టయితే దేవుని యొక్క మరి దాసులు మన మధ్య ఉన్నారు, అక్కడ వాక్యం అందిస్తున్నారు. చక్కగా విని మనం దేవుని సందులో బలపడాలని దేవుని పేట మన చేర్చు వారికి సమర్పిస్తున్నారు. వారు వచ్చినగా మనంతా కూడా చప్పుడు కొట్టి వారిని గౌరవిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. మంచిది పురులరా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైన కూడికలో పాలు పంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నాయి ఉన్నాను. అదేవిధంగా దైవజనులకు నిండైనటువంటి వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులకు చేరి వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పకటికాల వేళ ఒక అంశాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆత్మీయ సౌందర్యము అనే అంశాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి దేవుడు మన నుండి కొన్ని కోరుకుంటున్నారని, ఆయన మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి సౌందర్యమని, ఈ సౌందర్యం బాహ్య సంబంధమైనది కాదని, ఆయన కోరుకుంటున్న సౌందర్యం ఆత్మీయ సౌందర్యమని మీకు తెలియచేయటం జరిగింది. ఆత్మీయ సౌందర్యాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలని, కలిగి ఉండాలి అంటే ఎలా అనే ప్రశ్న వేసుకుని బైబిల్లో ఆత్మీయ సౌందర్యం కలిగిన భక్తులు అనేకులు ఉన్నారని, వాళ్ళల్లో ఒకరు ఎపఫ్రా గారని. ఎపఫ్రా అనే పేరుకు అర్థం సౌందర్యవంతుడని, అతడు పేరుకు తగ్గ తీరు కలిగిన వాడని, అతడు దేవుడు కోరుకుంటున్న ఆత్మీయ సౌందర్యం కలిగిన వాడని, అతని వలె మనం కూడా ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలంటే అతనిలో ఉన్న మంచి లక్షణాలు మనలో కూడా మనం కలిగి ఉండాలని, ఆ యొక్క లక్షణాలు 7 ఆ 7 లక్షణాలు ఏమిటో ఈరోజు సాయంత్రకాల కూడికలో మీకు తెలియజేస్తానని ముగించాను. అంతేనా? చాలా వివరాలు చెప్పాను, అవుట్లైన్స్ ఇవి. రైట్. ఇప్పుడు మిగిలిన అంశం అంతా మీకు నేను తెలియజేస్తాను. దేవుని పనివాడిగా శ్రద్ధ కలిగి మీరు ఆలకించాలి. అంతకుముందు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా వాడుకొనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంఘమా, సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంఘమా, సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంఘమా. షారోను పొలములో పూసిన తొలి పుష్పమా, షారోను పొలములో పూసిన తొలి పుష్పమా, పరిమళ తైలమా సువాసనల సారమా, పరిమళ తైలమా సువాసనల సారమా, సంపూర్ణ సౌందర్యమా ప్రభు యేసుని వధువు సంఘమా. ఆకులు వాడని ఫలముల వృక్షమా, ఆత్మతో నిండిన కలువరి అభిషేకమా, వాక్యపు జలములలో వికసించిన పద్మమా, సత్యమునకు నీవే స్థిరమైన స్తంభమా. ఆకులు వాడని ఫలముల వృక్షమా, ఆత్మతో నిండిన కలువరి అభిషేకమా,
వాక్యపు జలములలో వికసించిన పద్మమా, సత్యమునకు నీవే స్థిరమైన స్తంభమా, రానున్న రారాజును ఎదుర్కొనే సంఘమా, రానున్న రారాజును ఎదుర్కొనే సంఘమా, పరిమళ తైలమా సువాసనల సారమా, పరిమళ తైలమా సువాసనల సారమా, సంపూర్ణ సౌందర్యమా, ప్రభు యేసుని వధువు సంగమా. ఆమేన్. మన జీవితాల్లో ఆత్మీయ సౌందర్యాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. కలిగి ఉండాలి అంటే ఎపఫ్రా గారిలో ఉన్న 7 లక్షణాలు మనం కలిగి ఉండి తీరాలి. ఎపఫ్రా గారిలో 7 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలే అతడు సౌందర్యవంతుడుగా, అనగా పేరుకు తగ్గ తీరు కలిగిన వాడిగా, అంటే ఆత్మీయ సౌందర్యాన్ని పొందేటట్లుగా చేశాయి. ఏమిటి ఆ 7 లక్షణాలు అంటే 3 చారిత్రాత్మకమైన విషయాలు, అంటే చరిత్ర చెబుతున్న విషయాలు, 4 బైబిలు గ్రంథములో పొందుపరచబడిన విషయాలు మీకు తెలియజేస్తాం. నిజానికి ఆయనలో 7 ఏమిటి, ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు, అన్ని ఉంటాయి బైబిల్లో ఎపఫ్రా గారిని గురించి. కానీ ముఖ్యమైన 7 విషయాలు మాత్రం మీకు చెబుతాను, శ్రద్ధ కలిగి వినండి. 1, అతనిలో ఉన్న గొప్ప లక్షణం, అతడు వాక్యాశక్తి కలిగిన వాడు. చెప్పండి, ఏ ఆసక్తి? ఎపఫ్రా గారు వాక్యాశక్తి కలిగిన వాడు. ఎలా చెప్పొచ్చు అంటే, ఆ రోజుల్లో ముఖ్య ప్రసంగికుడు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు వాక్య పరిచర్య చేయటానికి ఎఫెస్సు అనే పట్టణానికి వచ్చారు. ఎఫెస్సు అనే పట్టణానికి పౌలు గారు వాక్య పరిచర్య చేయటానికి వచ్చిన సంగతి కొలస్సి అనే పట్టణములో ఉన్న ఎపఫ్రా గారికి తెలిసింది. అప్పుడు ఎపఫ్రా గారు కొలస్సి అనే ప్రాంతము నుండి బయలుదేరి ఎఫెస్సు అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. ఎందుకొరకు అంటే దేవుని వాక్యమును వినటం కొరకు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజుల్లో, ఇప్పుడైతే అడ్డదారులు అవి వచ్చేసాయి, షార్ట్ కట్స్ వచ్చేసాయి, ఆ రోజుల్లో కొలస్సి నుండి ఎఫెస్సు వెళ్ళటానికి మధ్యలో ఉన్న దూరం 100 మైళ్ళు, అంటే 150 కిలోమీటర్లు. ఆ రోజుల్లో 150 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎంత కష్టతరమో ఆలోచన చేయండి. అర్థమవుతుందా? ఆ రోజుల్లో 150 కిలోమీటర్లు కొలస్సి నుండి ఎఫెస్సుకి ఇతడు ప్రయాణం చేసి అక్కడికి చేరుకుని దేవుని మాటలు విన్నాడు. ఎంత వాక్యాశక్తో గమనించారా? ఊళ్ళో కోటాలు జరుగుతున్నా ఊడి రాని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇతడు 150 కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి, 100 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఎందుకొరకు? వాక్యం వినటం కొరకు. ఎంత వాక్యాశక్తి అండి అతనికి, ఎంత వాక్యాశక్తి! బైబిల్ ఏం చెబుతుందంటే, సత్య వాక్యము మూలముగా దేవుడు మనలను కనెను అని చెబుతుంది. బాగా వినండి. దేవుడు తన దయా సంకల్పము చొప్పున సత్య వాక్యము మూలముగా మనలను కనెను అని చెబుతుంది లేఖ. కనుక మీరు వినుటకు వేగిరపడుడి అని ఉందండి. యాకోబు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు ఈ మాటని. వినుటకు మీరు వేగిరపడండి అని చెబుతోంది లేఖనం. ఎందుకంటే సత్యవాక్యము మూలముగా దేవుని దయా సంకల్పము చొప్పున మనం కనబడ్డాం. వాక్యము ద్వారా కనబడిన వాళ్ళం మనం. దేవుడు కన్నారు మనల్ని వాక్య మూలముగా. కనుక మనం వినుటకు వేగిరపడాలి. ఏమి వినటానికి వేగిరపడాలి? కల్పించిన కథల, చెడు మాటల, చెప్పుడు మాటల కాదు. కానీ వింత ఏమిటో తెలుసా? కల్పించిన కథలన్నా, చెడు మాటలన్నా, చెప్పుడు మాటలన్నా మనకు, అనగా మానవులమైన మనకు మహా ఇష్టం. మీకు అర్థం కావటానికి చెప్తాను.
దేవుడు అన్నారు ఆదాం హవ్వ గారులతో, లేక ఆదాము గారితో అన్నారు. అది ఇద్దరికీ వర్తిస్తుంది, ఒకరికి కాదు. ఆదాము గారితో దేవుడు అన్నారు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు, చస్తావు అని దేవుడు చెప్పారు. దేవుడు ఆ మాట చెప్పిన తదుపరి అధ్యాయంలో అపవాదిగాడు ఏమన్నాడు తెలుసా? మీరు చావనే చావరు అన్నాడు. బాగా వినండి. చస్తావు ఎవరి మాట? దేవుని మాట. మీరు చావనే చావరు ఎవరి మాట? సాతానుగాడి మాట, అపవాదిగాడి మాట. ఈ రెండు మాటలు ఎవరి మాట విన్నారు వాళ్ళు? దేవుడు చెప్పిన మాట వినలేదు, కానీ అపవాదిగాడు చెప్పిన మాట, అనగా చెప్పుడు మాట విన్నారు. మన బ్రతుకుల్లో ఎప్పుడూ కూడా దేవుడు చెప్పిన మాటలు వినాలి, ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు వినకూడదు. పలానా వాళ్ళు నిన్ను ఇలా అన్నారంట అంటే చాలు చచ్చిపోతావు వెంటనే. అలా అన్నారా, ఇలా అన్నారా, ఎందుకన్నారు అని మొహం 3 రకాలుగా పెట్టుకుని నలిగిపోతావు. మళ్ళా శుక్రవారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వాళ్ళు కనపడతారు, ఎప్పుడు వాళ్ళని ఉతికి పిండి ఆరేసి క్లిప్పులు పెట్టేద్దామని. ముందు అలాంటి చెప్పుడు మాటలు వినటం మానే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకంటాను, అలా అనే పని నాకేముంది, కావాలితే రుజువు వేయించు అనేసరికి రుజువుకు రాళ్ళు నీకు చెప్పిన వాళ్ళు. ఎందుకు? ఎవరో చెప్పిన మాట అది అని చిచ్చి. దేవుడు చెప్పిన మాటలు వినరు, కానీ ఇలాంటి చెప్పుడు మాటలన్నీ వింటూ ఉంటారు. దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్ల, చెప్పుడు మాట వినటం వల్ల ఆదాం హవ్వగారులంతటి వాళ్ళే భ్రష్టు పట్టిపోయారు. మనమెంత, మన బ్రతుకెంత. కనుక చెప్పుడు మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. అలాగే కల్పించిన కథలు, చెడు మాటలు కాదు మనం వినవలసింది. అవే చాలా ఇష్టం. దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. చెవులు రకరకాలుగా రక్తం వచ్చేలాగా గూకేసుకుని, చెవుల్ని చేటల కింద చేసేసుకుని వచ్చే ప్రతి చెప్పుడు మాటనే, చెడు మాటనే, ఏమండి, కల్పించిన కథల్ని పట్టేసుకుని లోపలికి తోసేస్తూ ఉంటారు. అలాగా దరిద్రం. ఏమిటా బ్రతుకది? కనుక మీరు గమనించండి, కల్పించిన కథలు, చెడు మాటలు కూడా వినకూడదు. కానీ కొంతమందికి అవే ఇష్టం. అందుకనే మనం పాడుతూ ఉంటాం, కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా, చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా, విన్నదానికి కొసరే వేసి ఉన్నదాన్ని మార్చేసి, రచ్చగొట్టు పనులే మానమ్మా, కుండేలు చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మ. అక్కడ పెద్ద అన్నయ్యను కూడా పెట్టచ్చు. ఆ మగవాళ్ళు కూడా తక్కువ కదండి. కనుక చాలా జాగ్రత్త సుమి. కల్పించిన కథలన్నా, చెడు మాటలన్నా ఎంత ఇష్టమో కొంతమందికి. ఇంకా చెప్పనా మీకు? కల్పించిన కథలు, చెడు మాటలు గుర్తున్నంతగా వాక్యం గుర్తుంటుంది మన మొహాలకి. మన మొహాలు నన్ను కూడా కలుపుకున్నానులే. ఎందుకంటే యాకోబు గారంతటి మహాభక్తుడు సంఘానికి పత్రిక వ్రాస్తూ, మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నామన్నాడు ఆయన. మనమందరము అంటూ తనను తాను కూడా కలుపుకున్నాడే. పెద్ద ఫీల్ అయిపోతారు కదా మరి సంఘం కదా. అందుకని ఎందుకు వచ్చిన కూడా వెళ్తూ తప్ప. యాకోబు గారంతటి మహాభక్తుడు మనమందరము అంటాడు. పౌలు గారు అయితే ఒక చోట ఏమన్నారు తెలుసా? సంఘమా, మీరు స్థిరముగా ఉన్నారా? అయితే నేను బ్రతికినట్లే అన్నాడు. బైబిల్లో ఉందండి. అంటే పేనాలు తీసేస్తున్నారా బాబేళ్ళు అని దానికి బుర్ర తినేస్తారు సంఘం, మామూలు కాదు. దేవుడు కనుక ఛాన్స్ ఇచ్చి, రే బాబు సేవ చేస్తున్నావు కదా, వారానికి ఒక రోజు నీ కోపాన్ని బయట పెట్టేసి నీకు ఇబ్బంది పరిచయం ఉన్న శతక్ కొట్టే అని ఛాన్స్ ఇచ్చేటనుకోండి, వారానికి 2-3 నిజంగా కొట్టాలి. అంత తలకాయ తినేస్తారు సంఘంలో. దైవజనులు హింసించేస్తూ ఉంటారు. అంటే మీరు అలాంటి వాళ్ళు కాదు, మంచివాళ్ళు మీరు. కానీ కొన్ని చోట్ల అలాంటి వాళ్ళు ఉంటారు. వ్యాధిగ్రస్తపు మంద ఉంటారు కొన్ని చోట్ల. కనుక ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో అనుకుని ఉంటాడు ఆయన యాకోబు గారు. మనం అందరము అని తనను కూడా కలుపుకున్నాడు. ఏం చేస్తాం మరి, అలాగే నేను కూడా కలుపుకుంటున్నాను. మన మొహాలకి కల్పించిన కథలు, చెడు మాటలు గుర్తున్నంతగా దేవుని మాటలు గుర్తుండవు. గడచిన సంవత్సరంలో
ఏమండి, వార్షికోత్సవానికి వచ్చిన దైవజనులు ఆ 10 దినాలు 15 దినాలు ఏం చెప్పారు అంటే అవి గుర్తుండవు. కానీ చిన్నప్పుడు చెప్పుకున్న కల్పించిన కథలు చెడు మాటలు కూడా గుర్తుంటాయి. మీకు గుర్తుంటాయి అని చెప్పడానికి ఒక ట్రైల్ వేద్దామా సరదాగా? ములక్కాడత ముసలమ్మ వాక్కాయంత వాకింది చెరిగంది చీపురుతో ఊడుస్తుంటే బంగాళదుంప బంగారం పోయింది. పోయిన బంగాళదుంప బంగారాన్ని దొండకాయ దొంగ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయిన దొండకాయ దొంగను పట్టుకోవటానికి పొట్లకాయంత పోలీసు లవంగం అంత లాఠీ పట్టుకుని జీలకర్రంత జీపేసుకుని దొండకాయ దొంగను పట్టుకోవటానికి వెళ్ళాడు. వెళ్ళి పొట్లకాయంత పోలీసు దొండకాయ దొంగను పట్టుకుని వాడి దగ్గర ఉన్న బంగారం లాక్కుని ములక్కాడత ముసలంకి ఇచ్చి, ఈ పొట్లకాయంత పోలీసు దొండకాయంత దొంగని జాంకాయంత జైల్లో వేసి తాటికాయంత, నేను చెప్పట్లా, చూసారండి, తాటికాయంత అని ఆపా నేను. పూర్తి చేశారా లేదండి వీళ్ళు? అంటే చిన్న ట్రైల్ పనిచేసింది. మధ్యలో ఆపిన మిగతా చెప్పేస్తారు మంద. ఏమండి, మంద అంటే తప్పు మాట కాదండి, సంఘాన్ని మంద అన్నారు. అది చూసారా? ఎప్పుడు చెప్పుకున్నాం ఇవి? 3వ తరగతిలో 4వ తరగతిలో ఉన్నప్పుడు చెప్పుకున్న కథలు ఇప్పటిదాకా మన మొహాలకు గుర్తున్నాయి కదా. మరి దేవుని వాక్యం గుర్తుంటుందా అలాగా? ఎందుకు గుర్తుంటం లేదో తెలుసా నీకు? కల్పించిన కథలు చెడు మాటలు విన్నంత శ్రద్ధగా నువ్వు దేవుని మాటలు వినటం లేదు గనుక దేవుని మాటల్ని గుర్తుంటలా, చెడే గుర్తుంటుంది. దేవుని మాటలు గుర్తుండాలి ఎప్పుడూ కూడా. అర్థమవుతుందా? నేను దేవుని వాక్యాన్ని మీలోకి చొప్పించటానికే ఇలాంటి ఉదాహరణలు చెప్తాను. ఈ ఉదాహరణల వల్ల మీకు కొద్దిగా నవ్వు వస్తుంది. ఆ నవ్వు గుర్తుండదు కానీ సబ్జెక్ట్ మర్చిపోతారు కొంతమంది. భలే నవ్వించేడేనే అని. నీ మోహన్ నువ్వును 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహం వేసుకుని భలే నవ్వించాడు అనకు, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సబ్జెక్ట్ చెబుతూ అది మీలో చొప్పించటానికే కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అది అవి గుర్తుంటాయి, ఇది మర్చిపోతారు. తప్పు. వాక్యాన్ని శ్రద్ధగా విని గుర్తుంచుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. అంటే శ్రద్ధగా వింటే ఏమొస్తుంది? దీవెన. దైవ దీవెన నీకు కలగాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే చాలు. శ్రద్ధగా వినాలి ముందు దేవుని వాక్యాన్ని. అంతేకాదు, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని వింటే ఏమవుతామట? బ్రతుకుతాం. వినకపోతే చస్తాం. చస్తాం అంటే పెట్టులో పెట్టి ఊరుకొత్తనానికి మోసేస్తారని కాదండి. చస్తాం అంటే అర్థం ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిపోతాం. అందుకని ప్రభు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నారు. అంటే దేవుని వాక్యం వినటం వల్ల మనలో విశ్వాసం కలిగి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం జీవిస్తాం. అందుకని శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వింటే దీవెన కలుగుద్ది. దేవుని మాటలు వింటే మనకు జీవం కూడా కలుగుద్ది. కనుక దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. వినుటకు మనము వేగిరపడాలి. కనిపించిన కథలో చెడు మాటల్లో వినటం కాదండి. కనుక ఈ మాటలు బాగా మనసున పెట్టండి. అతడు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడు. వాక్యాశక్తి కలిగిన భక్తుడు అంత దూరం వాక్యం కొరకే ప్రయాణం చేశాడు. ఈ ఆసక్తి ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళే ఆత్మీయ సౌందర్యాన్ని పొందగలరు. మనలో మనమాట ఎన్నిసార్లు హాదరేయించుకుని వెళ్ళిపోయావు ఆరాధనకు వచ్చి కదా. ఆరాధనకు వచ్చి కూడా కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఫోన్లలో గడుపుతూ ఉంటారు సమయం. గమనించారా బాబు? దేవుని సన్నిధిలోకి వచ్చిన వెంటనే నీ ఫోన్ ఆఫ్ అవ్వాలి, నీ హృదయం ఆన్ అవ్వాలి. ఇక్కడికి వచ్చాక కూడా ఫోన్ పెట్టుకుంటామేంటి? తప్పు కదా. ఫోన్ కట్టే బాబు, నాన్న అమ్మ ఫోన్ కట్టేయండి అన్నాం అనుకోండి, మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం కొంతమందికి. అంటే వాళ్ళు మనుషులు కాదా అంటే మనుషులు కాదండి, వాళ్ళు మహానుభావులు. మనం మనుషులు ఫోన్లో గడుపుతూ ఉంటారు. ఇంకా మీకు తెలియజేయన ఒక విషయం,
ఫోను కట్టరాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫోను కట్టేస్తే విమానం విరిగిపోతుంది, ఆకాశం కూలిపోతుంది, సునామీ వచ్చేస్తుంది, భూమి బ్రద్దలైపోతుంది, ఓడలు తిరగబడిపోతాయి, ప్రపంచం తల్లక్రిందలైపోతుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రముఖమైన వ్యక్తులు, వీళ్ళు ఫోను కట్టేస్తే ఇవన్నీ జరుగుతాయి, అందుకనే కట్టరాళ్ళు. మరి అలా అనుకున్నప్పుడు బయట తగలడు. అంత ప్రమాదం ఉన్నప్పుడు నువ్వు ఫోన్ కట్టేస్తే బయట తగలడు. ఆ డోర్ అవతల ఒక చోటు ఉంది కదా, అక్కడ తగలడు. లేకపోతే చెప్పులు ఉంటాయి చూసారు, అక్కడ కూర్చుని తగలడు. అక్కడ తగలబడి కూర్చున్నావు అనుకో, కూలబడి, నిన్ను అడిగేవాడు లేడు అని అనాలని ఉంటుంది. కానీ అంటే బాధపడతారు కదా, ఫీల్ అవుతారు కదండి, అనకూడదు. అందుకని ఫోను కట్టేయటమే మంచిది. కనుక బాగా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే చాలు, నీకు దీవెన వస్తుంది. నువ్వేమి ఇక్కడ పొరులు దండాలు పెట్టక్కర్లా. నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటంతోనే నీ బ్రతుకులో దీవెన మొదలవుద్ది. ముందు వినాలి, దేవుని వాక్యం వినాలి. ఇతడు వినుటకు వేగిరపడే తత్వం కలిగిన వాడు. మనం కూడా వినుటకు వేగిరపడాలి. ఇతడు వినుటకు వేగిరపడి 100 మైళ్ళు ప్రయాణం చేసి కొలసె నుండి ఎఫెస్సుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినిన భక్తుడి తను. స్తోత్ర. ఈ లక్షణం మనలో, అప్పుడే మనం ఆత్మీయ సౌందర్యమును పొందగలుగుతాం. కనుక ఈ రోజు నుండి వాక్యం వినుటకు వేగిరపడే లక్షణాన్ని కలిగి ఉండండి. వాక్యానికి మీ జీవితంలో ముందు భాగం, మొదటి స్థానం ఇవ్వండి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుని వాక్యం వినటం అంటే దేవుని మాటలు వినటమే. ఆ మాటలు, దేవుని మాటలు శ్రద్ధగా వింటే నీకు దీవెన వస్తుంది, నీకు జీవం కలుగుద్ది, నీలో ఉద్యమం రేగుద్ది, ఖచ్చితంగా నీకు ఆత్మీయ సౌందర్యం కలుగుద్ది. స్తోత్రం. ఒకటి, వాక్యాశక్తి మనం కలిగి ఉండాలి. ఎపఫ్రా గారిలో ఈ ఆసక్తి. రెండవది మీరు బాగా గమనించండి, ఎపఫ్రా గారిలో రెండవ లక్షణం ఏమిటంటే దేవుని మాటలు వినే ఆసక్తే కాదు అతనికి, దానితో పాటు ఏమండి కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడటండి అతను. ఎక్కడికి? కొలస్సె నుండి ఎఫెస్సు అనే పట్టణానికి కొంతమందిని తన వెంట తీసుకుని వెళ్ళాడు. నేను వినటమే కాదు, కొంతమందికి నేను దేవుని మాటలు వినిపింపజేయించాలి అని చెప్పి కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడట. ఎంత గొప్ప లక్షణం ఇది. లింగులింగుమంటూ మనం వచ్చేస్తాం తప్ప ఎవరినైనా దేవుని సన్నిధికి తీసుకొస్తున్నామా? అరే, ఒక్క దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు నేసుకొచ్చింది. బైబిల్లో ఉంది ఆ విషయం. ఒక్క దెయ్యం 7 దెయ్యాలు నేసుకొచ్చింది. పిశాచాలలో ఉన్న యూనిటీ క్రిస్టియానిటీలో లేకపోతే ఎలాగా? ఒక్క దెయ్యం 7 దెయ్యాలు, తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలు నేసుకొచ్చిందట. అలాంటిది దేవుని సన్నిధికి నీతో పాటు నువ్వు ఒక్కదానిగా వస్తున్నావు, లేదా ఇద్దరుగా ముగ్గురుగా మీరు వస్తున్నారు, ఇంకొక 4-5 ఎంటబెట్టుకు రావద్దా? ప్రత్యేక కార్యక్రమాలు కదా ఇవి. ఎలాంటప్పుడు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు మెల్లిమెల్లిగా సంఘములో నాటబడతారు కదా. ఎంత గొప్ప లక్షణం అండి అతనికి. నేను ఒక్కడనే వెళ్ళిపోతాను, వినేస్తాను, వచ్చేస్తాను అనుకోకుండా రెండవదిగా తన వెంట కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. ఎంత గొప్ప లక్షణం. ఈ లక్షణం ఖచ్చితంగా మనం కలిగి కొంతమందిని దేవుని వద్దకు నడిపించే వారంగా మనం ఉండాలి. అగ్నిలోండి లాగినట్లుగా కొందరిని మనము దేవుని మార్గంలోనికి తేవాలి. మా వల్ల ఏమవుద్దండి, మేము బలహీనులు, ఏదో పని చేసుకుంటా వచ్చాం, మేము పని చేసుకునేవాళ్ళం, మాకు చదువు కూడా పెద్దగా లేదు కాబట్టి మా భక్తితో మేము చేసుకుంటాం, కానీ ఇతరులను నడిపించడం అంటే ఎలా కుదురుద్ది అంటారేమో. నాకు సువార్త చెప్పిన వారు ఏ రెవరెండో 22, 32, 102 కాదు. కూలి పని చేసుకుని ఒక పని ఆవిడ, ఒక తల్లి నాకు సువార్త చెప్పడం జరిగిందండి. యేసయ్యను పరిచయం చేశారు నాకు ఆవిడ. వార్త అంటేనే యేసు ప్రభు వారిని పరిచయం చేయటం, అది ముఖ్యం. నేను చేతబడి శక్తుల చేత పట్టి పీడింపబడుతున్నప్పుడు, అనగా దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్నప్పుడు, చనిపోయే పరిస్థితి నా జీవితంలో కలిగినప్పుడు, నేను చనిపోతున్నాను అన్న సంగతి నాకు తెలిసి నేను మరణ భయము చేత పట్టబడి పీడింపబడుతూ కృంగిపోయి ఉన్నప్పుడు, ఈ కుర్రాడు ఎలాగో చనిపోతాడు అని చెప్పి చాలామంది వచ్చి చూసి వెళుతున్నప్పుడు
వాళ్ళల్లో ఒక ఆమెగా ఈ తల్లిగారు కూడా చూడ్డానికి వచ్చింది. వచ్చి చూసి అందరిలాగా వెళ్ళిపోలా, యేసు ప్రభువు వారిని నాకు పరిచయం చేసింది. యేసు ప్రభువు వారు నిన్ను స్వస్థపరచగలరు బాబు అని చెప్పింది. నీ కొరకు సంఘములో ప్రార్థన చేయిస్తాను దైవజనుడికి చెప్పి అని మాటిచ్చి వెళ్ళింది. ఆ తల్లి పడిన ప్రయాస ఏం అవసరం అండి ఆవిడికి? అందరితో పాటు వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు కదా. యేసు ప్రభువు వారు నాకు పరిచయం చేసింది. ఏమండి, మళ్ళా 1-2 సార్లు వచ్చి వ్యక్తిగతంగా చూసి వెళ్ళటానికి వచ్చినట్లుగా వచ్చి యేసయ్య మాటలు నాకు చెప్పింది. ముందు తిరస్కరించాను, ఒప్పుకోలేదు, పట్టించుకోలేదు. అయినా ఆవిడ ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా వచ్చింది. సరే అమ్మా అన్నాను, ఎందుకంటే నేను నమ్మి మృక్కిన వాళ్ళు ఎవరు నన్ను ఆదుకోలేదు. ఒకవేళ ఈయన ఏమన్నా సాయం చేస్తాడేమో అనుకుని ఓకే అన్నాను. ఆనందంగా వెళ్ళింది. ఒక చిన్న బైబిల్ జాగ్రత్తగా తీసుకొచ్చింది, ఎవరో చూడకుండా. నా తలగడ దిండి కింద పెట్టేసింది. మామూలుగా బైబిల్ తలగడ దిండి కింద కాదు, తలలో ఉండాలి, తలంపులలో ఉండాలి, హృదయంలో ఉండాలి. కానీ పల్లెటూడలో ఈ వాడుకుంటుందండి. పేడకల్ల గట్టరావు బాబు నీకు అని చెప్పి దిండి కింద పెట్టేసింది బైబిల్. ఎంత ప్రయాసపడిందని నా తల్లికి అవసరం ఉందా ఏమన్నా? కూలి పని చేసుకునే తల్లి, అక్షరం ముక్కరాని తల్లి. అన్న ఆవిడ పేరు. ఆమె అంత పని కలిగి ఉండి కూడా బయట పనికత్తెగా పని చేసుకునే ఆవిడ కూడా ఈ బిడ్డకి ఖచ్చితంగా స్వస్థత కలగాలి, యేసు ప్రభువు వారి దగ్గరికి ఇతన్ని చేర్చాలి అనుకుంది, ప్రయాసపడింది. ఆ ఒక్క ఆమె వల్ల దేవుడు నన్ను దర్శించి ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి సాక్షిగా నిలిపారు. మట్టికి చేర్చబడవలసిన నన్ను తన మహిమకు మార్చారు. మీ ముందు కూడా నన్ను సాక్షిగా నిలవబెట్టారు. ఈ రోజున నేను కొన్ని సంఘాలకు కాపరిని, ఒక సహవాసమునకు నాయకుణ్ణి, అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించేటువంటి సువార్త గాడిదను, పాటలు వ్రాసేవాడిని, పాడేవాడిని, ఒక కుటుంబానికి యజమానిని. ఇలా ఎన్ని కోణాల్లో దేవుడు నన్ను నిలవబెట్టారో గమనించారా? ఆ ఒక్క తల్లి పడిన ప్రయాస. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందిని మీరు దేవుని వద్దకు నడిపించగలరు ఆలోచన చేయండి. ఆమె కంటే మీరు చదువులో కానీ తెలివిలో కానీ చాలా బెటర్ అనుకోవాలి. నిజం చెప్పాలంటే కూలి పని చేసుకుని ఒక తల్లి ఆమె ఈ అల్పుణ్ణి ప్రభు దగ్గర నడిపించి ఈ రోజున ఇంత పరిచర్య నా ద్వారా ఇండియా దేశంలో జరుగుతుంది. మీరు నాలాంటి వాళ్ళని అందరినీ దేవుని వద్దకు నడిపించవచ్చు ఆలోచన చేయండి. కనుక చేతులు జోడించి మీకు చెబుతున్నది ఏమిటంటే, నా వల్ల కాదు అని అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అనుకోకండి. ఈ పరిచర్య అందరి బాధ్యత. అర్థమవుతుందా? అందరూ కూడా సమిష్టిగా ముందడుగు వేసి కొంతమందినైనా వెంట సన్నిధికి తీసుకొచ్చే గుణాన్ని అలవరుచుకుంటే ఈ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందుద్ది. అప్పుడు శుక్రవారం ఏమండి రోజంతా 5-6 ఆరాధనలు జరిగించుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏమన్నా ఉందండి? విడతలుగా జరిగించట్లేదా? చాలామంది సంఘం పెరిగిపోయినప్పుడు ఏం చేస్తాం? అవునా కదా, విడతల వారీగా జరిగిస్తాం. ప్రపంచానికి దీవెనకరంగా మారిపోతుంది ఈ సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ మాటలు గమనించండి. కొంతమందినైనా వెంట తీసుకొచ్చే లక్షణం కలిగి ఉన్నాడు. అదిగో తన వెంట కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడట వాక్యం వినిపించటానికి. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని మీకు నిన్నే తెలుసు కదా. నెల నుండి చెప్తున్నారుగా, తెలీదా? ఏదో నిన్న తెలియదండి లేకపోతే నడిపించేద్దాం అన్నట్టు చూస్తున్నారండి కొంతమంది. ఇది 4వ ప్రసంగం. అంటే 3వ ప్రసంగంలో ఇది ఒక భాగం. అంటే 4 సెషన్స్ కదా ఇప్పటికీ. అంతకుముందు ఎన్నాళ్ళ నుండి చెబుతున్నారు. విడిగా కూడా మీరు శుక్రవారపు ఆరాధన పోస్ట్ పెట్టినప్పుడు చూశాను సార్ నేను. మన TCF ఫేస్బుక్ ఉంది కదా, దోహా, అందులో కూడా ఈ బ్యానర్ ఇవి కనపడి ఈ పేపర్లు అవి పెట్టారండి. నెల రోజుల నుండి చెబుతుంటే 10 రోజుల కోసం సిద్ధపరచకపోతే ఎలా మనం? అవునా కదా, ఆలోచన చేయండి. కనుక ఈ రోజు నుండి అయినా ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఒక 7 రోజులు ఉన్నాయంటారా గట్టిగా?
8 రోజులు ఉన్నాయండి, ఒక 7 రోజులు ఉన్నాయి కదా. ఈ 7 రోజులైనా ఇతరులను దేవుని సన్నిధికి నడిపించడం ప్రారంభించండి. మీరు నడిపించే వాళ్ళల్లో ఒక్క 10 మంది ఈ కూటాల ద్వారా, ఈ పండుగల ద్వారా సంఘంలో చేర్చబడిన మీకు దీవెనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతరులను ఆహ్వానించండి, అది మీ బాధ్యత. ఫోన్ చేయండి, పోస్టులు వస్తున్నాయి కదా, మీకు దైవజనులు పంపిస్తున్నారు కదా గ్రూపుల్లో, వాటిని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఇతరులను ఆహ్వానించండి. ఎందుకంటే మనం వచ్చేయటమే కాదు వినటానికి, కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాలి. అరే నీచపు దెయ్యం, నరకానికి పోయే దెయ్యమే 7 దెయ్యాలను వేసుకొచ్చినప్పుడు ఇంట్లోకి, దేవుని ఇంటిలోనికి మనం ఇతరులను నడిపించకపోతే ఎలా అని అనుకుని ఖచ్చితంగా ఈ గుణాన్ని మీరు అలవరుచుకోండి. కొంతమందిని వెంట తీసుకురండి, మీ దీవెన మీ వెంట వస్తుంది. మీరు అప్పుడు ఏమవుతారో తెలుసా? కొంతమందిని దేవుని మార్గంలోకి తీసుకొస్తూ ఉంటే నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా మారిపోతారు, నక్షత్రాలుగా వెలుగొందుతారు, సూపర్ స్టార్స్ అవుతారు మీరు. అర్థమవుతుందా? గొప్ప దీవెన మీకు కలుగుతుంది. కనుక ఒకటి, వాక్యాశక్తి కలిగి వాక్యం వినటానికి వేగిరపడి దైవ సన్నిధికి రావాలి. 2, కొంతమందినైనా మనతోటి పాటు దేవుని సన్నిధికి నడిపించాలి. 3వది ఏమిటో తెలుసా? ఎపఫ్రా గారిలో ఉన్న గొప్ప గుణం, వెంట తీసుకుని వచ్చాడు కదా కొంతమందిని, వాళ్ళ దారి ఖర్చులు కూడా ఎపఫ్రా గారు భరించారని చెబుతోంది చరిత్ర. వెంట తీసుకురావటమే కాదండి, మీరు వచ్చాను ఛార్జీలు పెట్టుకుని అనలేదు, వాళ్ళ దారి ఖర్చులు కూడా ఎపఫ్రా గారు భరించారట. ఎంత గొప్ప విషయం! ఈ రోజుల్లో కోటాలు పెడతామంటే ఆటోలు పెడతారా మన ప్రాంతంలో అండి, ట్రాక్టర్లు పెడతారా, ట్రాక్టర్స్, వ్యాన్లు పెడతారా, 108 వాహనం పెడతాం రండి, కర్రతో బుర్ర మీద ఒకటి వేసి కుట్లు కట్లు వేయించుకుంటాకి 108 వాహనం పెడతాం రండి అని అనాలని ఉంటుంది. కానీ అనలేం, బాధపడతారు కదా. చాలా దరిద్రం అండి. కోటాలు అంటే చాలు వాహనం పెడతారా, ఇక్కడ ఎవరలా అడగరేమో. సరే, మీకు అర్థమైపోయిందిగా. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మీకు వాహనం ఏర్పాటు చేయటం కుదరకపోవచ్చు, అవునా కదా? ఇప్పుడు అన్ని ప్రాంతాలకు పంపటానికి 100 వాహనాలు లేవుగా మనకి. ఫ్యూచర్లో ఇంకా పెద్ద వాహనాలు దేవుడిచ్చునుగాక. ఇప్పుడు ఒక 4 వ్యాన్లు ఉన్నాయి కదండి దేవుని కృపను బట్టి. కొన్ని ప్రాంతాలకు ఒకవేళ పంపటం కుదరకపోవచ్చు. అయ్యో నాకు వ్యాన్ పంపలేదే అని ఆగిపోవసరలా. అవసరమైతే ఏదో దారి ఖర్చులు అవుతాయి, అవునా కదండి? అవి ఆ 2కో 3కో నువ్వే పెట్టుకుని వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించగలిగితే నువ్వు పెట్టిన ఖర్చుకు తగిన 100 దీవెన తప్పకుండా దేవుడు నీకు తిరిగిస్తారు. అంతేగాని నాకెందుకు, వ్యాన్ రాలేదు కదా, నాకు వాహనం ఉంది కదా, నేను వెళ్ళిపోతాను కదా అని అనుకోకర్లా. వాళ్ళ దారి ఖర్చులు కూడా ఇతడు భరించాడంటే ఎంత గొప్ప లక్షణమో చూసారా? దేవుని కొరకు నువ్వు ఖర్చు చేసే ప్రతి రూపాయి, దేవుని వద్దకు నడిపించటానికి, కొంతమంది నడిపించటానికి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి తగిన 100 దీవెన తప్పకుండా దేవుడు నీకు ఇస్తారు. ఎందుకంటే అది కూడా నీవు దేవునికి కానుక వేసినట్టే. అర్థమవుతుందా? కొంతమందిని వెంట తీసుకురావటానికి నువ్వు ఖర్చు పెట్టావనుకో, అది ఎవరికి ఇచ్చినట్టది? దేవునికి ఇచ్చినట్టే. దేవునికి ఇచ్చి బెచ్చమెత్తిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. దేవునికి ఇచ్చి బెచ్చమెత్తిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి ఇచ్చుట ద్వారా ఆయన 100 ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తారు కదా. మనం ఇచ్చిన కానుకలకు తగిన 100 దీవెన తప్పకుండా దేవుడు మనకు తిరిగి ఇస్తారు. అలా ఇవ్వకపోవటానికి మనం ఆరాధించే దేవుడు అడుక్కునే యాచకుడు కాదు, ప్రధాన యాజకుడు. 100 దీవెన దేవుడు నీకు తిరిగిస్తారు. అయితే ఆ యొక్క దీవెన నువ్వు పొందాలంటే నీ సొంత ఖర్చులతోనైనా ఒక 10 మందిని దేవుని సన్నిధికి తీసుకురా, ఖర్చులు భరించు. ఇప్పుడు మీకు తెలియటని చెప్తాను, వాడను తయారు చేయించు అన్నాడు దేవుడు. డబ్బులు ఏమైనా ఇచ్చారైనా? ఎంత ఖర్చు అండి వాడ తయారీ అంటే? పైగా ఏ కలపతో తయారు చేయాలో కూడా ఈయన చెప్పేశారు. మళ్ళీ ఎలా తయారు చేయాలి, మోడల్ ఎలా ఉండాలి, కొలతలో విధానం ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు ఈయన. అన్నీ చెప్పేసి దేవుడు వెళ్ళారు. ఆ హెచ్చరికలను నోవహు గారు గైకొని తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి
తనకు మంచి పేరుంది ఆ ప్రాంతంలో. ఫారా అనే ప్రాంతంలో నివసించేవాడు ఆయన. ఆ ఫారా అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆయనకు మంచి పేరుందండి ఆ ప్రాంతంలో. అతను చాలా గొప్పవాడిగా చూసేవారు జనం. అతని పలుకుబడి కూడా ఉపయోగించి, చూసారా, తన పలుకుబడిని ఖర్చు పెట్టి, తన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి, వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులను రప్పించి, వాడ తయారీ పని కొరకు కూలి వాళ్ళను పెట్టి వాళ్లకు జీతాలు ఇచ్చి, ఏమండి, ఆ వాడను తయారు చేయిస్తూ వాడ యొక్క వార్తను, ప్రళయ వార్తను ప్రపంచానికి అందేలాగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ కాలపు ప్రపంచానికి అందేలాగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి భూమి ఖండాలుగా విభజింపబడలేదు. అప్పటికింకా భూమి ఖండాలుగా విభజింపబడలేదు. అందుకని భూప్రజలందరూ దగ్గరగా ఒకే చోట ఉన్నారు. వాళ్ళందరికీ ప్రకటిస్తున్నాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడండి. ఎంత పని చేయటానికి, ఇన్ని ప్రాంతాలు వెళ్ళి ప్రజలకు విషయం చెప్పడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది, అవునా కదా? ఆ ఖర్చంతటిని భరించాడు. విశ్వాస వీరుల జాబితాలో చేరాడు. స్తోత్ర. బైబిల్లో విశ్వాస వీరుల జాబితా ఉంది కదా, అందులో నోవహు గారి యొక్క గొప్పతనాన్ని కూడా మనం చూడవచ్చు. అలాగే దావీదు గారు మందిరాన్ని కట్టిద్దాం అనుకున్నాడు. కుదిరిందా? ఏమండి, మందిరం కట్టించడం అందరి వల్ల కుదిరేది కాదు. డబ్బు ఉంటే అవుద్దా పని? అవదు. డబ్బు ఉంటే అవదు. దేవుడు అవకాశం ఇవ్వాలి, దేవుడు అనుమతి ఇవ్వాలి, అప్పుడే మందిరం కట్టబడుద్ది. దావీదు గారు కడదాం అనుకున్నారు, కుదరలా. అవకాశం ఎవరికి ఇచ్చారు? దేవుడు సొలొమోను గారికి ఇచ్చారు. అతని వల్ల అయింది మందిరం కట్టించడం. ఎందుకంటే దేవుడు అనుమతి, అవకాశం ఇచ్చారు కనుక. అయితే దావీదు గారు మందిరం కడదాం అనుకున్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి, నువ్వు కట్టించొద్దని దేవుడు చెప్పినప్పుడు కాస్త బాధపడ్డాడు దావీదు గారు. అయ్యయ్యో, నా వల్ల కావట్లేదే మందిరం నిర్మించటం, దేవుడు అనుమతి ఇవ్వలేదు నాకు అని బాధపడ్డాడు. బాధపడి అక్కడతో ఆగిపోలా. ఏం చేశాడు తెలుసా? కట్టబడే మందిరానికి కావలసినన్ని అన్నీ కూడా సమకూర్చాడు. 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, తోచ సఖ్యము కాని ఎత్తడి, వెలగల విలువైన రాళ్ళు, కలప, ఇవన్నీ కూడా సమకూర్చి ఇచ్చాడండి దేవుని మందిర నిర్మాణానికి. ఎంత గొప్ప పని ఇది! ఆ ఖర్చంతా ఎవరు భరించారు? దాని కొరకు సమకూర్చడానికి ఎంత ప్రయాసపడ్డాడు ఆయన. కనుక ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇలాగా దేవుడు చెప్పిన పని కొరకు ఖర్చుని భరించిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఖర్చుని భరించిన వాళ్ళేమి బెచ్చం ఎత్తలా. కనుక మీరు 10 మందిని దేవుని సన్నిధికి తీసుకురావటానికి ఒకవేళ ఏదైనా కొద్దో గొప్ప ట్రావెలింగ్ ఖర్చు ఉంటే పెట్టుకోండి. అందుకు తగిన 100 దీవెన దేవుడు తప్పకుండా మీకు తిరిగి అనుగ్రహిస్తారు. ఎపఫ్రా గారి నుండి ఇవి నేర్చుకోవాలి మనం. 1, వాక్యాశక్తి కలిగిన వాడు వాక్యం వినటానికి 150 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు, 100 మైళ్ళు. 2, తను వెళ్ళటమే కాకుండా తనతో పాటు కొంతమందిని వెంట తీసుకుని వెళ్ళాడు. 3, వాళ్ళ దారి ఖర్చులు కూడా ఇతడే భరించాడు. ఈ లక్షణాలు సంఘానికి అవసరం. ఎన్ని చెప్పాను? ఇప్పుడు 4వ విషయాన్ని కూడా మీకు చెబుతాను లేఖనబద్ధంగా. చరిత్రలో నుండి చెప్పాను కదా, ఇప్పుడు 3, 4 లేఖనపూర్వకంగా మీకు నేను తెలియజేస్తాను. ఒకసారి కొలస్సీ పత్రికలోనికి రండి. 1వ అధ్యాయాన్ని చూడండి. 1వ అధ్యాయంలో 8వ వచనం మనం చదవాలి ముఖ్యంగా. ఇక్కడ ప్రైజులు ఏం పెట్టలేదు, ఒకరు చదవండి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చాలండి, ఆ ఒక్క మాటను అండర్లైన్ చేసుకోండి. అతడు అని అక్కడ చెప్పబడిన వారు ఎవరో కాదు, ఎపఫ్రా గారు. ఎపఫ్రా గారిని గురించి మనం ఆలోచన చేస్తే, ఎపఫ్రా గారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఆత్మపూర్ణుడై రచించి వచిస్తున్న సాక్ష్యం ఏమిటంటే, అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అన్నాడు. అక్కడ మనం తీసుకోవలసిన ముఖ్య విషయం అంటే, నిజానికి చాలా ఉన్నాయి అక్కడ. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడని, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ అక్కడ ఒక్క పాయింటే తీసుకుందాం. ముందే చెప్పాను ఆయన గురించి 7 ఏమిటి, ఎన్నో ఉంటాయి, కానీ 7 చెబుతానని, అవునా కదా? ఇప్పుడు ఇందులోండి 4వ పాయింట్ ఏమిటంటే, అతడు నమ్మకమైన వాడు, క్రీస్తు విషయమై
నమ్మకమైన వాడు, క్రీస్తులో నమ్మకమైన వాడు అతను. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నమ్మకస్తుడు అతను. నమ్మకత్వం అనేది నడిపించే ఇంధనం లాంటిది. బ్రతుకులో నమ్మకత్వం లేకపోతే మార్చురీ రూములో శవంతో సమానం వాళ్ళు. నమ్మకత్వం అనేటువంటిది ఉండాలి. నమ్మకమైన వారంగా మనం ఉండాలి. ఖచ్చితంగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. కొంతమంది ఉంటారు దేశం దాటితే తేడా వచ్చేస్తారు తెలుసా. కొంతమంది ఉంటారు మందిరం దాటితే తేడా వచ్చేస్తారు. మన దేశంలోనండి ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చేటప్పుడే బొట్టులో తీసేసి అంటించేస్తారు. ఇక్కడెక్కడో అయ్యారండి ప్రార్థన చేయండి అంటారు. బొట్టు స్టిక్కర్ తీస్తారు కానీ ఆనవాళ్ళు ఉంటుంది. మాకు కనబడుద్ది, అమ్మ శవపేటుకు మొహమా తీసేసావు ఇక్కడికి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు అర్థమైపోతుంది కదా మాకు. ఇప్పుడు నేను ప్రభులోకి రాకముందు నిలువు బొట్టు పెట్టేవాడిని. ఎందుకంటే మేము నిలువు బొట్టులు వేర్చండి, వైష్ణవ్యానికి చెందినవాడిని కదా. నిలువు బొట్టు, ఖచ్చితంగా నిలువు బొట్టు పెట్టేవాడిని ఎన్నో సంవత్సరాల కంటే. ప్రభులోకి రాకముందు వరకు అది వాడుక మాకు. నేను ప్రభులోకి వచ్చాక బొట్టు పెట్టడం మానేశాను, కానీ ఆ ఆనవాళ్ళు ఉండిపోయింది కొంతకాలం అండి. పెట్టేవాడిని కదా రోజు చక్కగా అద్దం ఇలా మెడలో పెట్టుకుని ఎడ వేసుకుని ఇలా పెట్టుకున్నాను కదా. ఆ ఆనవాళ్ళు ఉండిపోయిందండి. ఎప్పుడు చక్కటి క్రొత్త కొబ్బరాకు పుల్ల రెడీగా పెట్టుకుని దాంతో పెట్టినవాళ్ళం కదా. ఆనవాళ్ళు ఉండిపోయింది కొన్నాళ్ళు. అలాగే చక్కెర తీసేసాక ఏముంటుందండి అక్కడ, కనిపెట్టేస్తున్నాం, అమ్మ తీసేసి వచ్చింది ఇవిడే అనుకుంటాం. బయటకు అనకూడదు, మళ్ళీ కోపం వచ్చేది వాళ్ళకి. ఎన్ని చూస్తూ ఉంటామండి, ఎంత దారుణం. కొంతమంది ఇలా లేరా, నటన నటన నటన. కొంతమంది ఈ దేశం వచ్చాక నాకు కనబడరు తెలుసా. ఆ దేశం వచ్చినప్పుడు, అన్నా మేము ఖతార్లో ఉంటున్నామన్నా, మీరు వచ్చినప్పుడు మేము వస్తామన్నా, ఇక్కడికి మిమ్మల్ని కలుస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, అది ఇదని ఓ కౌరులు చెప్తారండి. నేను ఇక్కడికి వచ్చే కనపడరు. చాలామంది చేస్తారు ఫోన్లు. ఎందుకు కనపడరంటే దానికి ఒక కారణం ఉందండి. వీడు డ్యూయల్ సిమ్, ఇక్కడ టూ టౌన్ ఎస్ఐ. ఇలా చెప్పినా అర్థం చేసుకోకపోతే ఇంకేం చెప్తాను. అది అందుకే కథారన్నాం, మేము ఉండేది కథారన్నా అంటాడు. వచ్చిన తర్వాత రాడు, ఏంటి తమ్ముడు వస్తానని రాలేదేంటి, అక్కడేదో చేస్తానన్నట్టు రాలేదేంటి అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకు రాలేదరా అంటే, ఇక్కడ ఇంకో టౌన్ ఉంది వాడికి, ఇంకో సిమ్ ఉంది వాడికి. ఖచ్చితంగా నేను లేనప్పుడే వెంట పెట్టుకొస్తాడు ప్రార్థన. నేను వచ్చాను కదా కనిపెట్టేస్తానని, ఎవరికైనా చెప్పేస్తానని భయం వాడికి. రాడు అంటే ఇక్కడ అలాంటి వాడు ఉన్నారని కాదండి, ఉదాహరణకు చెప్తున్నాను సుమి. ఇదా నమ్మకత్వం, నమ్మకమైన జీవితం ఇదా? ఎంత దారుణం అండి. స్వదేశంలో ఒకలాగా, విదేశంలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా అలా బ్రతికే వాళ్ళు లేరా? నమ్మకత్వం అది. నమ్మకంగా బ్రతకాలి క్రీస్తు కొరకు. ఎక్కడున్న నికార్సైన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. ఒక ఆయన భాస్కర్ రావు అని ఉండేవాడు, అంటే ఇప్పుడు ఉన్నాడులేండి, ఉండేవాడు అంటే చచ్చిపోవడం ఉంటారని చెప్తున్నాను. ఆయన మామూలుగా పంది కొబ్బరికాయని పళ్ళతో పగలగొట్టి తినేస్తా చూసారా, పంది అలా తినేసేవాడు అండి. కొబ్బరికాయని నవిలేసేవాడు ఇలాగా పెంకులతో సైతంగా. ఏదో ఒక రకమైన పూనకంలాగా వచ్చేది అతనికి. కొబ్బరికాయలను పట్టుకుని నోటితో కొరుకు తినేస్తా ఉండేవాడు. వలవటం కాదండి, పెంకుతో పాటు కరకరలాడించేవాడు, జంతుకుని తిన్నట్టు తినేసేవాడు. ఆ విధానం పూనకం వచ్చినప్పుడు. అలాంటి వ్యక్తి రక్షణ పొందాడు సార్. దేవునికి మహిమ కలుగునుగాక. అతను పట్టిన దెయ్యం వెళ్ళిపోయింది, విడుదల పొంది రక్షణ పొందాడు. అప్పుడు బర్నబాస్ అని పేరు పెట్టారు. భాస్కర్ ఏమైపోయాడు చెప్పండి, బర్నబాస్ అయిపోయాడు. ఈ బర్నబాస్ గారు రక్షణ పొందాడు, దేవుని మార్గంలో నమ్మకంగా కొనసాగుతున్నాడు, దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. ఒక రోజున వాళ్ళ తాలూకా వాళ్ళ ద్వారా పెళ్లి సంబంధం ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వస్తే వాళ్ళతో పాటు ఇతను కూడా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాడు. వాళ్ళ కులాచారం ప్రకారం పెళ్లి సెట్ అయ్యాక ఖచ్చితంగా అక్కడ ఏదో మందు అవి తాగాలట, మందు తాగిస్తారట, అక్కడ ఆ సారాయి అవి తాగాలి.
సంబంధం సెట్ అయింది. వాళ్ళ కులాచారం ప్రకారం ఇతనికి కూడా పంపించారు. తాగి కూర్చోరా వేసారా అని. నేను తాగనన్నాడు. అన్నారు వాళ్ళు. నేను యేసయ్యను నమ్ముకున్నానని చెప్పాడు. అయినా పర్లేదు రేసయ్య ఒక్కరోజుకి ఏం కాదన్నారు. నేను తాగనన్నాడు. మేము ఎవరికి ఊళ్ళో చెప్పమలే తాగమన్నారు. నేను తాగనన్నాడు. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదరా ప్రార్థన వాళ్ళు, ఎవరు చెప్తారా, మేము ఎలాగో చెప్పం, తాగేరా అని బలవంతం చేసి నేను తాగనన్నాడు. ఎంతో బలవంతం చేశారు అతన్ని. త్రాగను అన్నాడు. నేను ఇదివరకు వ్యక్తిని కాదు అన్నాడు. వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళందరికంటే ముందు బయలుదేరి ఊళ్ళోకి ఊరుకొచ్చేసాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, అక్కడ త్రాగితే అతను అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. కానీ ఎందుకు తాగలేదు? ఎవరు చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో నేను త్రాగలేదని సాక్ష్యం చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అది కదా నమ్మకంగా జీవించడం అంటే. అలాగే మీకు తెలియాలి, ఓ గొప్ప భక్తుడు డిఎల్ మూడీ గారు, వినే ఉంటారు మీరు, గొప్ప దైవజనుడు. చదువుకున్నది 5వ తరగతే, కానీ 1 కోటి మందికి బాప్తిసం ఇచ్చారు ఆయన. ఆయన ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేసి వెళుతున్నాడు. ఆయనకు దగ్గరగా ఓ 3 కూర్చుని ఉన్నారు. ట్రైన్ బోగీలు ఉంటాయి కదా, కూర్చున్నారు ఆయనతో పాటు. ఆ 3 ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కాదు. వాళ్లకు టైం పాస్ కొరకు పేకాట ఆడాలనిపించింది. పేకాట ఆడదాం అనుకున్నారు, కానీ 3 ఉన్నారు. ఇంకొక వ్యక్తి తగ్గాడు వాళ్ళ ఆటకి. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక హ్యాండ్ తగ్గింది వాళ్ళకి. అప్పుడు ఇతని వైపు చూశారు. చూసి ఏమయ్యా ఓ చెయ్యత్తవా అన్నారట. వెంటనే డిఎల్ మూడీ గారు 2 చేతులు వెనకబెట్టి, నాకు చేతులు లేవుగా అని చెప్పాడట. నీకు చేతులు ఉన్నాయిగా, అవి వెనకబెట్టావుగా అన్నారట వీళ్ళు. అప్పుడు వెంటనే డిఎల్ మూడీ గారు తన 2 చేతులు అలా చూపెడుతూ, ఇవి నా చేతులు కావుగా, ఇవి యేసయ్యకి ఎప్పుడు ఇచ్చేశాను అని చెప్పాడు. అక్కడ ఆడితే అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కానీ దేవుడు చూస్తున్నాడని భయభక్తులతో నమ్మకంగా అక్కడ నిలవబడ్డాడు. కాబట్టి అంత గొప్పవాడయ్యాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. దేశం దాటేశాం, ఎవరో సోతం లేదు, అదే చేద్దాం, ఇదే చేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అంటే నమ్మకమైన బ్రతుకు కాదు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నమ్మకంగా బ్రతకాలి. ఎక్కడున్నా దేవుని కొరకు క్రీస్తు విషయమై ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నమ్మకంగా బ్రతకాలి. ఇక 3వ జెండర్కి ఏమైనా పనులు ఉంటాయండి ఇక్కడ? లేదు కదా బాబు, లేదా అది కూడా కలుపుదామని. అది సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతికి తీరాలి. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికే దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇప్పుడు మోషే గారి జీవితాన్ని ఆలోచన చేయండి. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు ఏం పొందుతారు? మెండైన దీవెన. అంటే మామూలు దీవెన కాదండి, మెండైన దీవెన పొందుతారు. మోషే గారు నమ్మకంగా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటాన్ని బట్టి అతడు పొందిన మెండైన దీవెన వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం. మోషే గారిని కొంతమంది ఆడిపోసుకుంటూ ఉంటారు. మోషే గారు అంతటి మహాభక్తుడు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడని. మోషే గారి జీవితాన్ని నెబో కొండతో ఆపేయకండి, తాబోరు కొండ వరకు రండి. రండి అన్నందుకు వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఎందుకులండి, కొండ దగ్గర తర్వాత వెళ్దాం. ఇప్పుడు తాబోరు కొండ దగ్గరకు రండి అనగానే వచ్చారు వీళ్ళు. సరే సరే, దేవుని స్తోత్రం, గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు గమనించండి, నెబో కొండతో ఆపేయకూడదు మోషే గారి చరిత్ర. తాబోరు కొండ వరకు రావాలి. తాబోరు కొండనే రూపాంతర కొండ అని పిలుస్తాం మనం. ఇజ్రాయెల్ దేశంలో భూభాగానికి సంబంధించి ఉంటుంది. అది చాలా ఎత్తైన కొండ. నేను 2 సార్లు ఎక్కాను ఆ కొండ. ఇది బండ్లాగుండి కొండలు ఎక్కడం అనుకోకండి. అంటే నేను ఎక్కడం అంటే పాక్కుంటూ దేక్కుంటూ ఎక్కలేదు. వ్యాన్ సౌకర్యం ఉంటుంది, అందులో కూర్చుంటే శిఖరం దాకా ఆలే తీసుకుపోతారు. అలాగే 2 సార్లు ఆ కొండను అధిరోహించాను. పెద్ద శిఖరం కలిగిన కొండ, ఎత్తైన కొండది. ఆ కొండకు యేసు ప్రభువు వారు నడుచుకుంటూ ఎక్కి వెళ్ళారు. యేసు ప్రభువు వారి అంతరంగిక శిష్య బృందం కూడా నడుచుకుంటూ ఎక్కి వెళ్ళారు. ఆ శిఖరానికి వీళ్ళు చేరుకున్నాక యేసు ప్రభువు వారు తన అంతరంగిక శిష్య బృందం చూస్తూ ఉండగా రూపాంతరం చెందారు. అప్పుడు 2 భక్తులు అక్కడికి దిగొచ్చారు. ఒకతను మోషే గారు, మరొకతను ఏలియా గారు. 2 వచ్చారు. గమనించండి, దేవునితో వాళ్ళు సంభాషించారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 2 భక్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భక్తుడు ఎవరు? మోషే గారు. మోషే గారు తాబోరు కొండపై అడుగు పెట్టారు. రూపాంతర కొండపై శరీరంతో పెట్టారా అడుగు?
ఆత్మరూపిగా పెట్టారా, మహిమ దేహంతో అడుగు పెట్టారనేది వేరే విషయం. అడుగు పెట్టారా లేదా అనేది ముఖ్య విషయం. అడుగు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఈ తాబోరు కొండ అనే రూపాంతర కొండ ఖతార్లో ఉందా, వాగ్దాన భూమిలో ఉందా? వాగ్దాన భూమికి సంబంధించిన కొండపై మోషే గారు అడుగు పెట్టారంటే వాగ్దాన భూమిలో అడుగు పెట్టినట్ట కాదా? నేను ఈ దేశం వచ్చాను అని చెప్పడానికి ఎక్కడ అడుగు పెట్టక్కర్లా, ఎయిర్పోర్ట్లో నుంచున్నా సరే అడుగు పెట్టినట్టే కదా. ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదనే సూత్రాన్ని బట్టి చూస్తే అడుగు పెట్టినట్ట కదా. ఇప్పుడు చెప్పండి, మోషే గారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టారా లేదా? అడుగు పెట్టారుగా, మరి ఆడిపోసుకుంటారంటే ఇంకా కొంతమంది ఇజ్రాయిల్ యాత్రకి వెళ్ళొచ్చి ఏమంటారు తెలుసా? మోషే గారికి లేని భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడండి అని సాక్ష్యం చెప్తారు. మళ్ళీ అమ్మ మొహమా, అంటే మోషే గారికి అంటే గొప్ప భక్తురాలు మరి నువ్వు, భక్తుడు మరి నువ్వు. ఒక్కసారి ఆలోచన చేయండి. మోషే గారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. అడుగుపెట్టే అవకాశం మోషే గారికి అసలు లేదు, కానీ ఆ అవకాశం యేసు ప్రభువు వారి వలన కలిగింది. ఎందుకో తెలుసా? నమ్మకస్తులను చచ్చిపోయిన దేవుడు విడిచిపెట్టడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మకస్తులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, వారి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టరు. ఆయన అడుగు పెట్టించారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మోషే గారు పొందిన మెండైన దీవెన ఏమిటంటే, అడుగు పెట్టలేకపోయిన చోట్ల అడుగు దేవుని ద్వారా అడుగు పెట్టడమే. ఎంత దీవెనండి దానికి! అసలు ఊహించుంటాడా మోషే గారు? కనుక నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకస్తులు చనిపోయిన దేవుడు వారిని విడిచిపెట్టడు. కనుక నమ్మకంగా ఉండాలి. అందుకనే రూతు గ్రంథంలో ఉంటుంది, బ్రతికి ఉన్న వారికి చచ్చిపోయిన వారికి, చచ్చిన వారికి మేలు చేయక మానని ఇతడు అని ఉంటుంది కదా. అది తెలుస్తుంది, చెప్పనివ్వండి, లేకపోతే మీరు వచ్చండి ఇట్లా. మరి ఇండియా నుండి నేనెందుకు మరి చెప్పండి. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మేలు చేయుట మానని ఇతడు, అతడే బోయాజు. ఈ బోయాజు గారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? యేసు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నారు. మన పరమ బోయాజు అయిన యేసు ప్రభువు వారు బ్రతికి ఉన్న వారికి, చచ్చిపోయిన వారికి కూడా మేలు చేయటం మానరు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకస్తుడైన మోషే గారిని చనిపోయిన దేవుడు విడిచిపెట్టల. కనుక ఎలా ఉండాలి మనం? ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, స్వదేశమైన విదేశమైన దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. మెండైన దీవెనలు వస్తాయి. నమ్మకంగా ఉండు అంతము వరకు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు చెప్పారు. అవునా కాదండి? కనుక కిరీటం పొందాలన్నా, మెండైన దీవెనలు పొందాలన్నా మనం కలిగి ఉండవలసిన అర్హత ఏమిటి? నమ్మకత్వం. దేవుని కొరకు నమ్మకంగా నువ్వు బ్రతికితే నువ్వు ఆత్మీయ సౌందర్యాన్ని పొందుతావు. ఎన్నవది ఇది? 4వది. ఇక 5వది మీకు నేను తెలియజేస్తున్నాను. 5వది చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. అదే కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఆఖరి భాగం లేక 2వ భాగం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఇతడెల్లప్పుడును, మీకు కనబడింది ఆ మాట? ఇతడెల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. చాలండి. ఎవరితడు? ఎపఫ్రా గారు. ఎపఫ్రా గారిలో ఉన్న 5వ లక్షణం ఏమిటంటే ప్రార్థనలో పోరాడే లక్షణం. మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో పోరాడలేం. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు చేసిన ప్రార్థన పోరాటం, అటువంటి పోరాట పటిమ ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో పోరాడే స్థాయికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాని పళ్ళకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదురు దుర్గములను పడద్రోయ జారినంత శక్తి కలిగినవని లేఖనం చెబుతోంది. శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే. ప్రార్థన ఆయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ఎందుకంటే ప్రపంచానికి కావలసింది
ప్రసంగికులు కాదు, ప్రార్థనాపరులు. నా దృష్టిలో 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడు. అలాగని ప్రసంగికులు నేనేం తక్కువ చేయట్లా. ప్రసంగికులు 100% గొప్పవాళ్ళైతే ప్రార్థనాపరులు 1,00,00,000 గొప్పవాళ్ళు. నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ప్రార్థనా జీవితం చాలా ముఖ్యమండి. ప్రియులరా, ఈ రోజుల్లో ప్రసంగించే వాళ్ళు ఎక్కువైపోయారు, ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారు. ఎవరిని కదిపినా ప్రసంగికులే. ఏండి సంగ పెద్ద గారు 7 మాటల్లో మాట చెప్తారా అంటే చాలు చెలరేగిపోతాడు. మామూలు కాదు, 7 మాటల్లో మాట ఇస్తే చాలు చెలరేగిపోతాడు. ఆ గుడ్ ఫ్రైడే వచ్చేదాకా ఏమండి కనబడినోళ్ళల్లా సిలివేసేస్తాడు. అయ్యారండి 7 మాటల్లో 5వ మాట ఇచ్చారండి, ఎలా చెప్పాలండి అని ఫోన్ చేస్తారు నాకు కొంతమంది. ఎలా చెప్పాలండి, ఏదో 7 చెత్తాడు, ఎందుకు చెప్పకపోతే అని చెప్పి చెప్తాం, అవన్నీ రాసేస్తాడు. అలా నాకొక్కడికే కాదు, 10-15 మందికి చేసేస్తాడు. వాళ్ళు చెప్పినవన్నీ రాసేస్తాడు. ఆ రాసేసిన వాటిలో వీడు చెప్పగలను పక్కకి తీసేస్తాడు, ఇంకో పేపర్ మీద వేసేస్తాడు. మళ్ళీ అవి కూడా చూస్తాడు. మన వల్ల కాదనుకున్నవన్నీ తీసివేతలు చేసేసి చెప్పగలనివన్నీ ఓ పేపర్ మీద రాసేసుకుని ఆ పేపర్ని అట్టుకు వచ్చేస్తాడు గుడ్ ఫ్రైడే రోజున. చాలా సంతోషం, అలా ప్రిపేర్ అవ్వటం తప్పేమీ కాదులే. అక్కడ సమయం ఎంత ఇస్తామంటే 15 నిమిషాలు ఇస్తాం, అంతే కదండి. నిజానికి 7 మాటలు పూర్తయి 3 టా అనేసరికి ముగించేయాలంటే ఒక్కొక్క మాటకి ఎంత సమయం ఇవ్వాలి? 15 నిమిషాలే ఇవ్వాలి. మధ్యలో పల్లవచనం ఉంటుందిగా మళ్ళీ, అంటే ఇక్కడ క్రమం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఉంటుంది కదా, వాక్యం కూడా చదవటం ఉంటుంది. 15 మినిట్స్ ఇస్తాం. ఏమండి జాగ్రత్తగా ముందే ఏర్పాటు. రే నేను చెప్పేటప్పుడు ఈ వీడియో తీసేయాలి, వీడియో ఒక నెట్టుకుంటాడు. ఆడి బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కరెక్ట్గా వీడి మాట చెప్పేటప్పుడే పిలుస్తాడు. వాళ్ళ టయానికి వచ్చా బా అంటే ఏ టైం బా పలానా టైం అంటాడు, అప్పుడు వచ్చేస్తారు వాళ్ళు, వచ్చి కూర్చుంటారు. అలాగా మొత్తం ఏర్పాట్లు చెమటలు కక్కుంటే చెప్పేస్తాడు. ఇంక రాసుకున్నదంతా పాఠంలాగా అప్పచెప్పేస్తాడు. చాలా సంతోషం. ఆయన ఒక్క మాట గమనించండి, ప్రసంగికుల కంటే ప్రార్థనాపరులు గొప్పవాళ్ళని ఎందుకంటున్నానో తెలుసా? నా దృష్టిలో దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవుని గూర్చి మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. ఒకవేళ నీవు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి దేవుని గూర్చి మాట్లాడితే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఔషధంలా పనిచేస్తుందండి. కనుక ప్రసంగించుట కంటే ముందు అసలు ప్రార్థించుట గొప్ప విషయం. నువ్వు ప్రార్థన చెయ్యి. దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దేవుని గురించి మాట్లాడే ముందు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. కానీ రోజులు ఎలా ఉన్నాయి? దేవునితో మాట్లాడేవాళ్ళు తగ్గిపోయారు, దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. వదిలేస్తే ఇంకా చెలరేగిపోతారు. మైక్ టైసన్స్ మైక్ వదలరు, మైకాసురులు, మైకెల్ జాక్సన్ చెరుగ్గలాగా మైకాని కానీ తినేస్తాడు అని చూస్తూ ఉంటాం నేను కొన్ని సభల్లో. ఇక్కడ కదలండి, అలాంటి వాళ్ళు లేరు, చాలా మంచివాళ్ళు మీరు. కొన్ని చోట్ల తినేస్తాడు మై. ఎంత దారుణం అండి. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. టీవీ పెట్టండి, అరగంటకు ఒకళ్ళు మన దేశంలో, అవునా? అద్దం అడ్డొచ్చి ఆగుతున్నారు కానండి, లేకపోతే బయటకు వచ్చేస్తారు. ఒకటి చూసారు లేదు మీరు? ఈడు కానీ టీవీలో బయటకు వచ్చేస్తాడు అనుకుంటాం మనం. అయ్యో ఆడు మూమెంట్ అలా ఉంటుంది, అవునా కదండి? బయటకు కానీ వచ్చేస్తాడు ఈడు. ప్రసంగికులు ఎక్కువైపోయారు. చక్కగా దేవుని వాక్యమును ఎరిగి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ వ్యయప్రయాసలకు ఓర్చి, వ్యయానికి ప్రయాసకు ఓర్చి టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న మంచి దైవజనులు అంటూ ఉన్నారు. వాళ్ళని నేనేమనటల్లా. కానీ 66 పుస్తకాల ఆర్డర్లో అప్పచెప్పడం రాకపోయినా డబ్బుందన్న కావరంతో టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళు లేరా? వాళ్ళని గురించి అంటున్నాను. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. దేవుని గూర్చి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడేవాళ్ళు తక్కువయ్యారు. ఎంత విచారకరం ఇది. నేను అంటున్నాను, ప్రార్థనాపరులు లేవాలి. అందరూ ప్రార్థనాపరులు కావాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు కాదు, ముఖ్యంగా
ప్రార్థనా పరులు కావాలి. భూమిని తల్లక్రిందులు చేయువారు ఈ చోటికి కూడా వచ్చి ఉన్నారా అంటే ఆ మాట దేనిని బట్టి పలకబడింది? వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి పలకబడింది. ఈ దేశంలో శత్రువుల ఎదుట భోజనం లాంటి ఈ మందిరాన్ని దేవుడిచ్చారు అంటే ప్రసంగాల వలన, ప్రార్థన వలన. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన తర్వాతే ప్రసంగం అవుతుందా? ప్రార్థన ఎంత గొప్పదండి. యేసయ్య బోధ చేసేవారు రాత్రంతా. మరి ఎంత మాదిరి, ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రార్థనకి. అసలు ఆయన చేయవలసిన అవసరం ఉందండి మనకు మాదిరి చూపెట్టడానికి. కనుక ప్రార్థన చేస్తున్నావా నువ్వు? ప్రార్థనలో పోరాడే స్థాయికి మనం వెళ్ళాలంటే అసలు ముందు ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి. ఎలా? ఎప్పుడు చూసినా వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. ప్రార్థన ఇచ్చామంటే చాలు, ప్రభువా ఈ కూటం ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాయన అంటారు కొంతమంది. తెలియకుండా ఎందుకు తెచ్చావు మరి ఇక్కడికే అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు కదా. తెలియదు నాయన అంటూ అక్కడ మళ్ళీ నీకే తెలుసు నాయన అంటారు. మీరు ఎప్పుడు వినలేదు ఈ మాట? నీకే తెలుసు ఆయన చెప్పాలి ఇప్పుడు మనకి. అక్కడతో వదిలేరు. నేను ఏంటమ్మా వచ్చిరాని మాటలతో ప్రార్థన ఏంటి తల్లి? బాబు ఏంటా వచ్చిరాని మాటలతో ప్రార్థన అన్నాం అనుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి తెలియజేస్తున్నాం ఏమండి, మాటలు అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాం, పాంప్లెట్లు ప్రదర్శించడం ద్వారా తెలియజేస్తున్నాం. తెలియదా అమ్మా? ఏంటమ్మా వచ్చిరాని మాటలతో ప్రార్థన ఏంటి బాబు, ఏంటమ్మా వచ్చిరాని మాటలతో ప్రార్థన ఏంటి అన్నాం అనుకోండి. మళ్ళీ వాళ్ళ కోపం మనిషికి వచ్చినట్టు. ఈ కోపంలో ఒక డైలాగ్ ఉంటుందండి, మా వచ్చిరాని ప్రార్థనే దేవుడు అంటాడు. ఈ డైలాగ్ ఎప్పుడు అనలేదా మీరు? అక్కడతో ఆగరు. వాళ్ళకు ఒక కవరింగ్ కథ ఉంటుంది. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చిరాని మాటలతో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్న ముద్దు మాటలకి, వచ్చిరాని మాటలకి మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కర్లు తీర్చడానికి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెడతాం కదా. అలాగే మనం కూడా వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తే దేవుడు మన మాటలకు మురిసిపోయి మనం వాడు అడిగిన అక్కర్లు తీర్చేస్తాడు. ఇదో కవరింగ్ కథ ఉంది తెలుసా మీకు? ఇదో కవరింగ్ కథ అండి. చిన్నప్పుడు ముద్దు మాటలతో వచ్చిరాని మాటలతో పిల్లలు మాట్లాడితే మనం ఎలా స్పందిస్తాం, మనం వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తే దేవుడు కూడా అలాగే స్పందిస్తాడని ఒక కవరింగ్ కథ ఉంది వాళ్ళకి. సరే, ఈ కథ తప్పేమీ కాదు, కరెక్టే. కానీ ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసామంటే పర్లేదు. కానీ ఇదేమిటి వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా బుర్ర అంటే అలాగా నేర్చుకోవాలి కదా. శిష్యులంతటి వాళ్లే యేసు ప్రభువు వారి వద్దకు వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ పరలోక ప్రార్థన. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. స్తోత్ర. శిష్యులంతటి వాళ్ళే యేసు ప్రభు వారిని అడిగి మరి ప్రార్థన నేర్చుకున్నప్పుడు నువ్వు నేర్చుకోవా? దైవజనులు చేస్తున్న ప్రార్థనను ఆలకించి నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న ప్రార్థనలు చదివి నేర్చుకోవాలి. చదువు రాకపోయినా ఆలకించి నేర్చుకోవాలి. అనుభవం కలిగిన వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆలకించి నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా వచ్చిరాని మాటలతో చేయటం కాదు, వచ్చిరాని మాటలతో చేయకూడదు. మనలో మనమాట చిన్న పిల్లలు వచ్చిరాని మాటలతోనే మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళకు సరిగా మాట్లాడటం రాదు కనుక. అంతే కదండి, సరిగా మాట్లాడటం వాళ్ళకి రాదు కనుక వచ్చిరాని మాటలతో మాట్లాడతారు. మన దగ్గరికి వచ్చి నాన్న బిస్కెట్ అంటారు. బిస్కెట్ అంటే బిస్కెట్, నా బుజ్జే అని కొని పెడతాం. ఎద్దులాగా ఎదిగిన తర్వాత కూడా నాన్న బిస్కెట్ అంటే కొని పెడతామండి. అయ్యి వీడికి ఏదో తేడా చేసేసిందిరా బాబా అని హాస్పిటల్కి పట్టుకుపోతాం. చిన్నప్పుడు ముద్దు, ఎద్దులాగా ఎదిగే గొద్దు. అర్థమైందండి? అది
చిన్నప్పుడు వచ్చిరాని మాటలతో మాడతారు పిల్లలు, ఎద్దులాగా ఎదిగి కూడా అలా మాడితే ఎలాగా? అలాగే ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసామంటే పర్లేదు, కాలం గడుస్తున్న కొలది నేర్చుకుని చేయాలి కదా. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకూడదు. అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు. మీకు అన్నానండి బాబు అంటే ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు, కానీ కొన్ని చోట్ల ఉంటారండి బాబు, ప్రార్థన మొదలెడితే ఆపరు. డ్రమ్ము కర్రతో టెంకి ఎగరగొట్టేవాళ్ళు లేక ప్రార్థన మొదలెడితే 66 పుస్తకాలు అప్పచెప్పేస్తారు. అందులో నాయన ఆది కాండం నాయన, నిర్గమకాండం నాయన, లేవికాండం నాయన అని. దేశాధ్యక్షుడు మొదలుకొని గ్రామ సర్పంచ్ దాకా పేర్లన్నీ చదివేస్తారు ప్రార్థనలో. విమానాలు, వీసాలు, టికెట్లు లేకుండా ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేననే మాట మర్చిపోతారు. ఎందుకని? ఎంత దారుణం అండి. మీరు ప్రార్థన చేయున్నప్పుడు అన్యజనుల వలె విస్తారమైన మాటలు పలుకోవద్దు. ప్రభు చెప్పారు, మీ విజ్ఞాన ప్రదర్శన అంతా మైకులో పెట్టేయకండి. ఏదో పెద్ద ప్రార్థనా పరురాలు ఈవిడ ప్రార్థనా పరుడు తను చెప్పుకోవాలని. ఎందుకు ఆ జీవితం? అది బాగా గమనించండి. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకండి, అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకండి. తేతలే అనే ఊరు మీటింగ్కి వెళ్ళా. పగటికాల మీటింగు పూర్తయ్యేసరికి 3:30 అయింది సార్. 2 ప్రసంగాలు ఆలస్యంగా ఇచ్చారు నాకు. 3:30 అయింది. నేను మళ్ళీ రూముకి వెళ్ళాలి, విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ సాయంత్రం వేళ మీటింగ్కి రావాలి. ప్రసంగం అయిన తర్వాత నేను మరి రూమ్కి పంపించండి బాబు, వెళ్తానన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో అయిపోయిన తర్వాత కలిసి వెళ్ళిపోదాం అయ్యగారు అన్నారు. ఉన్నానండి. ముగింపు ప్రార్థన అని ఇచ్చారండి ఒకడికి. 30 గంట చేసాడు, ఆపలేదండి. ఇక నాకు బాగా అర్థమైపోయింది, వీడు బాగా సిద్ధపడి వచ్చాడు. వీడు నిజంగా ప్రసంగం ఇస్తారని వచ్చి ఉంటాడు, వీడికి ఇవ్వలేదు. ప్రార్థనలో ప్రసంగం చేస్తున్నాడు, వీడు ఇప్పుడు ఆపడం అని నాకు అర్థమయ్యి ఆ కన్వీనర్ గారి వద్దకు వచ్చి, మీకు ఒక నమస్కారం అండి, నన్ను తీసుకెళ్ళిపోండి బాబు అన్నాను. ఆపడండి వీడు, యేసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెనన్నమాట మర్చిపోయాడు. నన్ను తీసుకుపోండి బాబు అన్నాను. నన్ను తీసుకెళ్ళిపోయారు. ఆడు ఎప్పుడు కాపాడో తెలియదు, అప్పటికే 30 గంట చేశాడు. నిజంగా జరిగిన విషయం అండి. ఒకసారి మంచిలు ఉంది కదండి, అక్కడ ఉనికిలి మంచిలు కదా, అప్పుడు అది మన అత్తిల దగ్గర ఉండేది ఏంటి, మంచిలి. అక్కడికి వెళ్ళా ఓ మీటింగ్. అయితే మందిరంలో ఉపవాస కూటలు అవి పెట్టుకుంటే పిలిచారు, వెళ్ళాను. అక్కడ పూతరేకులు కూడా చాలా స్పెషల్గా దొరుకుతూ ఉంటాయి ఆ ఊర్లో. వెళ్ళా అంటే ఆటల కోసం కాదు, మామూలుగా వెళ్ళా. చెప్తున్నా ఆ ఊరు మీకు గుర్తుంటానికి. వెళ్ళా. వాక్యం కొరకు ప్రార్థనని ఇచ్చారండి ఒకడికి. దైవజనుడు వాక్యం చెప్పే ముందు ప్రార్థనని ఇచ్చారండి మహాప్రభు. ఆడు మొదలుపెట్టి ఆపట్లేదండి. అక్కడ నాకు అర్థమైపోయింది, ఈడు ఆపడేడు. మళ్ళా ముగించుకుని వేరే చోటకి వెళ్ళాలి సార్ నేను. అమ్మ బాబు అని చెప్పి ఆ కాంగో కొట్టే కుర్రాడు ఉంటే తమ్ముడు ఇట్లా అన్న వచ్చాడు. ఏంటన్నా అన్నాడు. ఆడిని ఆపమని చెప్పరా అన్నాను. నేనేంటి ఈడు మామూలుగా వెళ్ళి ఉండవు అంటాడు అనుకున్నాను. కానీ ఆపమంటున్నారు అక్కడ అన్నాడు. నిజంగా నాకు ఎంత భయం వేసేసిందంటే, అయ్య బాబు ఈరోజు పెద్ద గొడవ అయిపోతారా బాబు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, కాంగో కొట్టే యవనస్తుడికి ఆడి మీద ఎప్పుడు నుండో ఉందండి. అది కొంతమంది అండి సంఘ పెద్దలు యూత్ మీద విరుచుకుపడిపోతూ ఉంటారు వాళ్ళు. ఇంతకై ఈడు కొడుకు ఈడు మాట అండి ఇంట్లో. ఈ సంఘ పెద్దలు ఉంటారు చూసారా, వీళ్ళ కొడుకు కూతురు వీడి మాట వినరు. వీడు నిద్రపోతున్నప్పుడు ఎన్నోసార్లు ముక్కుమే గుద్దేశారు వాళ్ళు. బొగల్లో పొడిసేసారండి. మెలకు వచ్చింది, లెగితే మళ్ళా పరుగు పోద్దేమో, నిద్రలో ఉన్నప్పుడు కొట్టేసామనే ఫీలింగ్ కలగకుండా నెగడీడు. అలాగే సెత కొట్టేస్తారు ఇంట్లో. వీడి మాట ఎవరు వినరు, వీడిని ఒక కుక్కలా చూస్తారు. కానీ వీడి మాట మాత్రం యూత్ అంతా వినేయాలి. అలాంటి పెద్దలు కొన్ని చోట్ల ఉంటారు, ఇక్కడ లేరులేండి. కొన్ని చోట్ల నేను ఒక మాట చెప్తాను, నీ ఇంట్లో నీ కుమారుడే నీ మాట వినడు కదరా సంఘ పెద్ద. యూత్ నీ మాట ఎందుకు వినాలి? అసలు వింటున్నారు అంటే వాళ్ళు నీకేమిచ్చారు? గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. ఎలా? మృదువైన మాటలతో
వాళ్ళకి చెప్పి చేయించుకోవాలి ప్రతి పని, అవునా? యూత్ అంటే ఏమిటి? నీలాగా ఇంకా ఫలభరితంగా మారని చెట్లు వాళ్ళు. కొంతమంది అందులో మొక్కలు కూడా ఉంటారు, మొక్క స్థాయి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సండే స్కూల్ పిల్లలు నారుమడితో సమానమైతే యూత్ మొక్కలతోని చిన్న చిన్న చెట్లతో సమానం కదండి. వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే ఒక రోజుకి వాళ్ళు కూడా ఫలభరితంగా మారతారు. వాళ్ళ మీద విరుచుకు పడిపోతే ఎలాగరా అని అనాలని ఉంటుంది, కానీ బాధపడతారు కదా. కనుక యూత్ మీద విరుచుకు పడిపోకూడదు. మాకు హోలీ టీం అని ఉంది. హోలీ చర్చ్తో పాటు హోలీ టీం అని కూడా ఒక భాగం ఉందండి, ఒక వింగ్ ఉంది మా పరిచర్యల్లో. ఏ మీటింగ్ అయినా, ఎంత పెద్ద మీటింగ్ అయినా ప్రసంగం సమయానికి వెళతాను సార్ నేను. ఆదివారం వేళ కూడా వాక్య పరిచర్య సమయానికే వేదిక ఎక్కుతాను. మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుని చక్కబెడతా ఉంటారు. ఒక్క ఉపవాస ప్రార్థన ఎవరింట్లో అయినా పెట్టినప్పుడు నేను ముందెళ్ళి పాల్గొంటాను ప్రార్థనలో, ఫస్ట్ నుండి ఉంటాను. కానీ మిగతా కార్యక్రమాలన్నీ వాళ్ళు చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తారు. నేను ఆ సమయానికి వెళ్ళి ప్రసంగించి మరలా వెళ్ళిపోతాను రూమ్. అంత మంచి హోలీ టీం ఉంది, దేవుడు నాకు ఇచ్చారు. యవ్వనస్తులు ఉన్నారు అందులో, అన్న అంటూ విడిచిపెట్టరు. ఎంత మృదువుగా చక్కగా వాళ్ళకి చెబితే పనులు చేసుకుంటూ వెళ్తారో. వాళ్ళకి అవసరం లేదు నిజానికి. ఇంకా మీకు చెప్పనా, హోలీ టీంలో అన్యులైన బిడ్డలు కూడా ఉన్నారండి. వాళ్ళు ప్రార్థనకు రారు, ప్రార్థనకు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళల్లో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ దైవజనుడు పని తలబెట్టాడు. హోలీ టీంలో మనం కూడా ఒక భాగంగా ఉండాలి, మనం వెళ్ళి అక్కడ పని చేయాలని చెప్పి వచ్చి పని చేసి వెళ్తారండి వాళ్ళు. కోటలు అంతకాలం అక్కడ ఉంటారు వాళ్ళు. మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును. రా అచ్చేలేదేంట్రా, ఇచ్చేలేదేంట్రా అంటావేంట్రా అనకూడదు. వాళ్ళకి చెప్పుకోవాలి, ఒరే బాబు ఇది చాలా బాగా చేశారు మీరు, ఇది అద్భుతంగా ఉంది, ఇది కొద్దిగా అలా చేస్తే ఇంకా బాగుంటుందేమో, ట్రై చేయండి, అయిపోయింది కదా. అలా మనం చెప్పుకుంటే యూత్ మంచిగా పనిచేస్తారు. అది అర్థం చేసుకోకుండా ఆడు ఎప్పుడో వీడి మీద పడి ఉంటాడు, వీడికి ఆడి మీద ఎప్పుడో రేగింది, అవకాశం దొరికింది, ఆపమంటారు అక్కడ అన్నాడు. అనేసరికి కొంపడిపోయిందిరా బాబు వీడి అలా చేశాడని చెప్పి వాడు ఆపేశాడు. ఆ దెబ్బకు ప్రార్థన. వెంటనే నాకు ప్రసంగం ఇచ్చారు. ప్రసంగం చేసి తర్వాత ఫోన్లో మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వెళ్ళిపోయినట్టుంటే ఎందుకు వచ్చిన గొడవ, ఏమన్నా గొడవ రేగితే మన వాళ్ళు అనుకుంటారు. వాడికి ఎంత పాగ ఉందండి సంఘ పెద్ద మీద, గట్టిగా పడి ఉంటుంది వాళ్ళకి. నిజంగా వాడు అలాగా ఆపకపోతే వాడు ఇంకొక పావు గంట దాకా ప్రార్థన ఆపడం. మహాప్రభు ఏంటిది, వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకండి, అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకండి. మరి ఎలా చేయాలి అంటే మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి అంటే మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. కొంతమంది మందిరానికి వస్తారో తెలియదు, ఇళ్ళకాడ మంచాలకు వస్తారో తెలియదు, మందిరానికి వచ్చి కునుకుపాట్లు పడుతూ నిద్రపోతారు కొంతమంది. చాలా తప్పది. అది దేవుని మందిరం అని తెలిసిన తరువాత యాకోబు గారికి నిద్ర పట్టిందా? పట్టలేదు. మరి కొంతమంది నిద్ర పట్టేద్ది మందిరానికి వచ్చిన తర్వాత కూడా, అంటే వాడు యాకోబు గారి కంటే గొప్పవాడు అనమాట. మర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థించడం అంటే అది. 2, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ ఎరిగి ఎక్కడ ఎలా చేయాలో అలా, ఎంతవరకు చేయాలో అంతవరకు, దేని కొరకు చేయాలో దాని కొరకు చేసి పక్కకి వెళ్ళాలి. వ్యక్తిగతంగా 6 గంటలు చేసుకో, అడిగేవాళ్ళు లేరు. ఏమంటే మనలో మనమాట ఎక్కువసేపు ప్రార్థించవలసింది వ్యక్తిగతంగాన మైకులోనా కదా. వ్యక్తిగతంగా 3 గంటలు చేసుకో, 6 గంటలు చేసుకో, అడిగేవాళ్ళు లేరు. ఎక్కువగా మనం ప్రార్థనలో గడపవలసింది వ్యక్తిగతంగానే. మైకులో ప్రార్థన చేయమని నీకు ఇచ్చినప్పుడు మెలకువ ఎరిగి ప్రార్థించాలి. అంటే దేని కొరకు చేయాలో దాని కొరకు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి పక్కకి వెళ్ళాలి. అక్కడ విజృంభించకూడదు, తప్పది. హార్ట్ అటాక్ వచ్చిందని ఒక అతనికి ప్రార్థన చేయమని నిన్ను పంపాం, అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా మహాగణుడా అన్నామనుకో చచ్చిపోతాడాడు. అక్కడ అలాగూ చేయరాదు. చిన్న ప్రార్థన చేయాలి, త్వరగా చేయాలి, టకీమని ముగించి పక్కకి రావాలి. అక్కడికి వెళ్ళి యేసు బాబో అన్నామనుకో వాడు అయ్య బాబో అంటాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనా కూటం పెట్టామంటే వాటికి జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది. కాబట్టి అక్కడ చిన్న ప్రార్థన చేయాలి. అలాగే మైకులో ఇప్పుడు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన అన్నారనుకోండి,
దైవజనుడు నిలవబడబోతున్నాడు ప్రభు, బలంగా వాడుకుండని అందుకొరకే చిన్న ప్రార్థన చేసి పక్కకి వెళ్ళాలి. మొత్తం 45 సంవత్సరాలు ఎత్తుకు రాకూడదు. మొదటి సంవత్సరం ఎలాగండి, రెండో సంవత్సరం ఎలాగండి అని పూట పట్టుద్ది. అర్థమవుతుందా? కనుక మెలకువ ఎరిగి కూడా మనం ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ఎక్కువసేపు ప్రార్థించాలి. ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చినప్పుడు ఏ అంశం కొరకు చేయమన్నారో దాని కొరకు చేసే పక్కకు పోవాలి. ఇలా మెలకువ కలిగి మెలకువ ఎరిగి వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థనలో గడపగలిగితే నీవు ఒక ధూమ స్తంభంగా మారిపోతావు, నీవు ఒక ధూప వేదికగా మారిపోతావు, నువ్వు ఒక ధూపార్తమైపోతావు. నీ నుండి విలువైన ప్రార్థన ధూపం దేవునికి చేరుతుంది. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకండి, విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకండి. మెలకువ కలిగి ప్రార్థించండి, మెలకువ ఎరిగి ప్రార్థించండి. వ్యక్తిగతంగా మాత్రం ఎక్కువసేపు ప్రార్థన చేయండి. ఏది ఏమైనా ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. ప్రార్థన గొప్ప ఆయుధం మనకి. స్తోత్ర. అలా నువ్వు ప్రార్థనలో ముందుకు సాగగలిగితే ఒక రోజు వస్తుంది, ఆ రోజుకి నువ్వు ప్రార్థనలో పోరాడే స్థాయికి వెళ్ళిపోతావు. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగానే అది ఒక పోరాటంలా ముందుకు సాగి నీకు జయం కలుగుతూనే ఉంటుంది. ఆ స్థాయికి మనం చేరాలంటే ముందసలు చక్కగా ప్రార్థించటం మనం మొదలు పెట్టాలి. ఇతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అందుకొరకు ముందసలు ప్రార్థన క్రమంగా చేయటం మొదలు పెట్టాలి. నేర్చుకుని చక్కగా చేయండి. అలా చేస్తే ఒక రోజున ప్రార్థనలో పోరాడే స్థాయికి వెళ్తాం. ఖచ్చితంగా ఆత్మీయ సౌందర్యం మనకు కలుగుతుంది. స్తోత్రం. ప్రార్థన వలన మనకు ఆత్మీయ సౌందర్యం కలుగుతుంది. ఎన్నవది? 5వది. అక్కడే 6వది కూడా మీకు ఆ క్రింది వచనంలో జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం, 4:13. ఇతడు మీ కొరకును లౌదికియా వారి కొరకును హియోరాపులి వారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలండి. బహుప్రయాసపడుచున్నాడట ఆయన. అది అండర్లైన్ చేసుకోండి వీలైతే. అతనిలో ఉన్న 6వ లక్షణం ఏమిటంటే బహు ప్రయాసపడుతున్నాడు. ఊరికే ఆత్మీయ సౌందర్యం రాలా ఆయనకి, బహు ప్రయాసపడేవాడట. బా, ఎంత గొప్ప విషయం! పరిచర్య కొరకు, సంఘాల కొరకు బహుగా, ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజల కొరకు, పరిచర్య కొరకు బహు ప్రయాసపడేవాడు అతను. ఇతడు ఎంత ప్రయాసపడేవాడో ఒక వివరణ మీకు చెప్తాను. ఆ రోజుల్లో ఒక దుర్బోధ ఉండేది. ఆ దుర్బోధ పేరు నోస్టిజం అనే ఒక దుర్బోధ ఉండేది. ఆ దుర్బోధ వివరణ ఏమిటంటే అది దేవదూతల ఆరాధన సంబంధమైన బోధ. దేవదూతలను ఆరాధించండి, దేవదూతలలో ఒక దూతగానే యేసు ప్రభువు వారిని చూడండి అని చెప్పే ఒక దుర్బోధ. ఈ దుర్బోధ కొలస్సి సంఘంలో ప్రవేశించింది. అప్పటికి కొలస్సి సంఘానికి సంఘ కాపరి ఎవరు? ఎపఫ్రా గారు. ఈ దుర్బోధ ప్రవేశించింది కొలస్సి సంఘంలోనికి. ఎలా? మంచి వాళ్ళుగా ముందు సంఘంలోకి వచ్చారు వాళ్ళు. అంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు సంఘములో ప్రవేశించి ఏమండి నమ్మకత్వాన్ని నటించి సంఘములో అందరితో పరిచయం పెంచుకుని వ్యక్తిగతంగా సంఘస్థుల ఇళ్లకు వెళ్ళటం మొదలుపెట్టారు వీళ్ళు. వ్యక్తిగతంగా ఇళ్లను దర్శిస్తూ, కుటుంబాలను దర్శిస్తూ వాళ్ళకి మెల్లిమెల్లిగా ఈ దుర్బోధ, దేవదూతల ఆరాధన సంబంధమైన దుర్బోధ, దూతల్లో ఒక దూతగా యేసు ప్రభు వారిని చూడండి అనే గ్నోస్టిజం అనే దుర్బోధ వాళ్ళకి ఎక్కించడం మొదలుపెట్టారు. బాగా గమనించండి. అలా ఒకరోజు వచ్చేసరికి కొన్నాళ్ళకి కొలస్సి సంఘం అంతా దుర్బోధ చేత నింపబడి గలిబిలి పాలైపోయింది. కొంతమంది దొంగలండి వ్యక్తిగతంగా దర్శిస్తూ ఉంటారు గృహాలని. ఎప్పుడైనా గమనించాలి మీరు. సంఘాన్ని చీల్చుకుపోవటానికి, కొంతమందిని చెరబట్టుకుపోవటానికి, విడదీసేయటానికి, పగలగొట్టేయటానికి, ఏమండి అంతరాయం కలగ చేయటానికి కొంతమంది దొంగలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. జరుగుద్ది ఇది చాలా చోట్ల. ఇక్కడ అంత అవకాశం ఉండదేమో నాకు తెలియదు. వ్యక్తిగతంగా కలుస్తారు. మా ఊరిలో ఒక అతను మా సంఘానికి సంబంధించిన ఉమ్మడి కుటుంబానికి వెళ్ళాడు. 4 కుటుంబాలు కలిసి ఒకే కుటుంబంగా ఉండేవారు అన్నప్పుడు. తర్వాత ఇళ్ళు కట్టుకున్నారు ఎవరికాళ్ళు. అప్పట్లో ఈ 4 కుటుంబాలంటే మంచి సహకారులు వాళ్ళు. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా మీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని అంటండి.
మా కోసం ప్రార్థన చేయటానికి మా అయ్యగారు ఉన్నారండి, మీరు అవసరం లేదని చెప్పింది. రెప్కమ్మని నా ఆత్మీయ కూతురు. మా కోసం ప్రార్థించడానికి మా అయ్యగారు ఉన్నారు, నా తండ్రి, ఆత్మీయ తండ్రి, నువ్వు చేయక్కర్లేదు బాబు, వెళ్ళిపోమన్నంటే. అది కాదమ్మా, వాక్యం చదువుతానమ్మా అన్నాడంట. అప్పటికి సీడీలు ఉండేవి, క్యాసెట్స్ తరం అయిపోయాక సీడీలు మొదలైనవి కదా, సీడీలు ఉండేవి. 15 రకాల ప్రసంగాల సీడీస్ ఉన్నాయి మా అయ్యగారి. సెట్ అంతా ఎత్తను పట్టుకుపోయినమందంట. అది కాదమ్మా, నేను పాస్టర్ గారినమ్మా అన్నాడట. అయినా పర్లేదండి, యేసు ఎవరో తెలియని వాళ్ళు ఈ ఊర్లో చాలామంది ఉన్నారండి, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేసుకోండి, మాకు దైవజనుడు సంఘం క్రమం ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. వీడు ఇంకొక చోటకి వెళ్ళాడు, వేరొక సంఘానికి సంబంధించిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రార్థన చేస్తానమ్మా, పాస్టర్ గారినమ్మా అన్న వెంటనే, ఏ పాస్టర్ గారైనా ఒకటే కదా, రండి ప్రార్థన చేయండి అన్నమాట. ఎవరైనా నాన్నే కదా అని బయటికి వెళ్ళి సంఘ కాపరిగా ఉన్నవారు మనకు ఆత్మీయ తండ్రి. అర్థమవుతుందా మీకు? ఎవరైనా నాన్నే కదా అను వెళ్ళి. తేడా అనుకోరా? పెదనాన్నలో చిన్నాన్నలో చాలామంది ఉంటారు, మన నాన్న ఒకడే ఉంటాడు, అవునా కదా? అది నా సంఘ విశ్వాసం తెలిసింది, వాళ్ళకి తెలియలే. వాళ్ళు ఎవరైనా పాస్టర్ గారే కదా చేయండి ప్రార్థన అనేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టి కళ్ళు మూసుకుని, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది అన్నాడు. కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతురా? మళ్ళీ నువ్వు వేరేగా చెప్పబెట్టి ఆయన 2 వేయొద్దా? చీకటి కనపడుతుందని చెప్పాడు. వాళ్ళు బెంబేలు ఎత్తుకుని, మా ఇంట్లో చీకటి ఏంటని. 3 రోజులు ఉపవాస కోటలు పెట్టాలి, మీ అయ్యగారిని అడిగి పెట్టమనండి, నేను కూడా వచ్చి పాల్గొంటాను, ఆయన కుదరకపోతే నేనే వచ్చి పెట్టేస్తానని వెళ్ళిపోయాడు. ఇలాంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఒకసారి ఒక వ్యక్తి, ఆ జిల్లా ఊరి పేరు నేను చెప్పను, ఎందుకంటే ఎందుకు మళ్ళీ ఇబ్బంది అని, వాళ్ళని ఏదో బాధ పెట్టినాడు. ఒక వ్యక్తి అబ్బో అవతార పురుషుల్లాగా కొనియాడబడ్డాడండి ఒక సమయంలో. అతను ఒక ఏరియాలో అతను ఏమయ్యాడంటే, ఎవరన్నా ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అమ్మ ఏదన్నా ఊరికి వెళ్ళేవాడు, వాళ్ళ ఇంటికి ఒక ఇంటికి వెళ్ళేవాడు, వెళ్ళి అమ్మా పలానా సమయంలో మీ ఇంట్లో మరణం సంభవించింది కదా, చనిపోయిన వ్యక్తి పేరు ఇది కదా, పలానా కదా అని మొత్తం వివరాలు చెప్పేస్తా ఉండేవాడు. ఒకసారి ఊహించండి, ఆశ్చర్యపోరా? అయ్యి బాబు, వీడు మామూలుడు కాదండి బాబు అని చెప్పి ఇంట్లోకి చేర్చుకుని కానుకలు బంగారంతో సైతం ఇచ్చేస్తా ఉండేవాడు వాడికి. తర్వాత కొన్నాళ్ళకి వాడి బండారం బయటపడింది. ఏంటో తెలుసా? వాడు ఆ ఊరు వెళ్ళక ముందు ఆ ఊరుకు సంబంధించిన శ్మశాన వాటికి వెళ్తాడటండాడు. సమాధుల తోట ఉంటుంది కదా, దానికి వెళ్తాడాడు. వెళ్ళి తక్కువ కాలమైన సమాధులు ఉంటాయి కదండి, 2 ఏళ్ళు సంవత్సరం, ఆ సమాధిని ఎంచుకుంటాడండి వీడు. ఎంచుకుని దాని మీద వివరాలు చేస్తారు కదా మన వాళ్ళు, ఆధార్ కార్డు అంతా ప్రింట్ చేస్తారు. ఏదో పేరు అది అయితే చాలా మొత్తం వివరాలు చేస్తాడు దాని మీద. ఆ వివరాలు జాగ్రత్తగా రాసుకుని, రేషన్ కార్డు కూడా పెట్టండి రా, అక్కడ రైస్ ఇచ్చేస్తారు. మొత్తం వివరాలు వేసేస్తే ఆ ఆధార్ కార్డు అంతా వేసేస్తారు కదా, మొత్తం రేషన్ కార్డు అంతా అవన్నీ రాసేసుకుని అడ్రస్ కనుక్కుని జాగ్రత్తగా ఆ ఇంటికి వెళ్ళి ఈ రాసుకున్నదంతా బట్టి అక్కడ అప్పచెప్పేస్తాడు వీడు. వీడు అక్కడికి వెళ్ళాడు ఎలాగ తెలియదు కదండి, నమ్మేసేవారు. అంత దారుణం చేసేవాడు ఆ దొంగ. అలాంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. అర్థమవుతుందా? అలాంటి దొంగల వల్ల, జ్ఞోష్టిజం అనే చెత్త బోధ చేసే దుర్బోధకుల వల్ల కొలసి సంఘం అంతా ఏమైపోయింది చెప్పండి? గలిబిలి పాలైపోయింది. ఏమండి, మనలో మనమాట. యేసు ప్రభు వారు దూతల్లో ఒకరా? కాదు, ఆయన ఎంతో శ్రేష్ఠుడు, దూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు. అసలు యేసయ్య స్థితి ఏమిటి, దూతల పరిస్థితి ఏమిటి? సమీపించరాని తేజస్సులో వసించే స్థితి యేసు ప్రభువు వారిది. ఆ తేజస్సును చూడలేక ముఖం కప్పుకోవాల్సిన పరిస్థితి దేవదూతలది. సింహాసనం పైన ఉండే స్థితి యేసు ప్రభువు వారిది. సింహాసనానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి దేవదూతలది. స్తుతి నొందే స్థితి యేసయ్యది. స్తుతించవలసిన పరిస్థితి దేవదూతలది. ఆజ్ఞాపించే స్థితి యేసు ప్రభువు వారిది. అనుసరించవలసిన పరిస్థితి దేవదూతలది. అంత అత్యున్నతుడిని తీసుకొచ్చి దూతల్లో ఒకడు అని చెప్పేసరికి ఆ దుర్బోధను సంఘం విని గలిబిలిపాలైపోయి సంఘమంతా పాడైపోతే వెంటనే దుఃఖాక్రాంతుడైన ఎపఫ్రా గారు మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగారు, దేవా, ఇన్ని విధాలుగా నేను ప్రయత్నించి వాళ్ళకు మంచి చెబుతున్నా, వీళ్ళు చెడిపోయారు, ఇప్పుడు ఎలా అని అడిగితే దేవుడు అన్నారు, నువ్వు వెళ్ళి పౌలుని కలువు అని. అప్పుడు వెంటనే ఎపఫ్రా గారు పౌలు గారి వద్దకు వెళ్ళారు. అప్పటికి పౌలు గారు గృహ నిర్బంధనలో ఉన్నారు. గృహ నిర్బంధనలో ఉన్న వ్యక్తి యొక్క అడ్రస్ అందరికీ
తెలియదు. కానీ ఎలా కనుక్కున్నాడో ప్రయాసపడి కనుక్కుని అక్కడికి వెళ్ళి ఇతడు కూడా గృహ నిర్బంధంలోనికి ప్రవేశించాడు. హౌస్ అరెస్ట్ అందులోకి ప్రవేశించి పౌలు గారితో ఉండి విషయమంతా చెప్పాడు. అప్పుడు పౌలు గారు, నీకు చెప్పి నన్ను ఇక్కడికి పంపిన దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో నాకు చెబుతారని నువ్వేం బాధపడకని ధైర్యం చెప్పి పౌలు గారు ప్రార్థించగా దేవుడు ఆ సంఘమును సరిచేయటానికి కావలసిన అనేకమైన విషయాలు అందించిన ప్రతి విషయాన్ని పత్రిక రూపంలో పౌలు గారు పొందుపరిచి తుకికు అనే వ్యక్తి ద్వారా కొలస్సీ సంఘానికి పంపారు. అలా పంపబడిన పత్రికే ఆ పత్రికే ఇందులో ముద్రితమై ఉన్న కొలస్సీ పత్రిక. ఈ పత్రిక అక్కడికి చేరింది. ఈ పత్రిక సంఘము ఎదుట చదవబడింది. ఈ పత్రిక కత్తి ద్వారా దుర్బోధకపు కుక్కల కంఠాలు తెగ నరకబడ్డాయి. దీని వెనక ఎపఫ్రా గారి ప్రయాస ఉందా లేదా? అడ్రస్ లేకుండా మీ అడ్రస్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో అడ్రస్ తెలియకపోతే ఎంత కష్టమండి. ఎలా కనుక్కొని ఉంటాడు? పైగా వెళ్ళిపోయి చెప్పేసి బయటకు వచ్చేలా పౌలు గారితో పాటు గృహ నిర్బంధనలో ఉండిపోయాడు. హౌస్ అరెస్ట్ అనుభవించాడు. ఇతను కూడా చెరసాల, జైలు అతను ఒక జైలు అనుభవించాడు. ఎంత ప్రయాసపడ్డాడు. ఈ ఒక్క సంఘం విషయమై ఎంత ప్రయాసపడితే ఇంకా కొన్ని సంఘాల పేర్లు, అక్కడ ప్రాంతాల పేర్లు చెప్పబడ్డాయి కదా, వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడి ఉంటాడు ఒకసారి ఆలోచించేయండి. అందుకనే ఇతడు బహుగా ఎంత ప్రయాసపడ్డాడో. ఖైదీగా కూడా ఉన్నాడండి సంఘాన్ని బాగు చేసుకోవటానికి. అంత ప్రయాసపడ్డాడు ఇతను. బహుగా ప్రయాసపడుచున్నాడు. ఆ ప్రయాసే అతన్ని ఆత్మీయ సౌందర్యానికి అర్హుడిగా మార్చింది. ప్రియులరా, మనం ప్రయాసపడుతున్నామా? ఈ రోజుల్లో విశ్వాసులు సంఘాల్లో ఎలా ఉన్నారో తెలుసా? ఆరాలు తీసే ఆఫీసర్లాగా, పెత్తనాలు చేసే పెద్దల్లాగా, విమర్శించే విలేకరులాగా ఉన్నారు. టక్కమని విమర్శించేస్తారు. ఎలా ఉంటే బాగుండు అని. అక్కడ బాల్ను కొడితే బాగుండు, ఇక్కడ ఈ బంతిని కొడితే బాగుండు. అక్కడికి వెళ్ళి ఆవిర్లు వస్తాయి గ్రౌండ్లోకి వెళ్తే. అవునా? బయట ఉండి చెప్పేస్తాం, సరిగ్గా కొట్టలేదు వీడు కోహ్లీగాడు. అర్ర ఈ బంతిని ఎంత బాగా కొట్టచ్చు, సూర్యగాడు సరిగా కొట్టలేదురా బాబు. బుమ్రాగాడు ఏంటి బౌలింగ్ ఎలా ఎత్తున్నాడు. అక్కడికి వెళ్ళు, గ్రౌండ్లోకి వెళ్ళు, బ్యాట్ పట్టుకో, మొత్తం డొక్కులో మాటలు పై నుండి చెప్పడం కాదు. విమర్శించే విలేకరులో, పెత్తనాలు చేసే పెద్దలో, ఆరాలు తీసే ఆఫీసర్లో కాదు దేవునికి కావలసింది. బహుగా ప్రయాసపడే పరిచారకులు కావాలి. నేనంటాను, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క పరిచారకులుగా మారాలి. అలా మనం మారి సంఘాభివృద్ధి కొరకు, సంఘక్షేమం కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు మనవంతుగా మనము ప్రయాసపడాలి. నేను ధైర్యంగా చెబుతున్నాను, దేవుడు నాకు అనుగ్రహించిన సంఘాలన్నీ కూడా బహుగా ప్రయాసపడే పరిచారకుల చేత నింపబడి ఉంటుంది. మా సంఘంలో సంఘ పెద్దలు కూడా లేరండి కనీసం. ఎందుకంటే అందరూ రాజులే, అందరూ బంటులే. మీకు ఇంకా చక్కటి స్థానం ఇవ్వబడింది ఈ టీసీఎఫ్లో. ఈ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్లో చాలామందికి మంచి మంచి స్థానాలు ఇవ్వబడ్డాయి. నేను ఎంత ఆనందపడుతున్నానో. దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడండి. సంతోషించండి. మీకు ఇవ్వబడిన బాధ్యతలు నమ్మకంగా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మనలో మనమాట ఒకసారి ఇక్కడ మిమ్మల్ని ప్రాముఖ్యంగా ఒక స్థానం ఇచ్చి వస్తున్నారు కదా, ఇండియా రండి, పాట కూడా ఇవ్వండి, నీ మొహానికి ఇవ్వడం, ఓపెన్గా మాట్లాడుకుందాం. కనీసం వేదిక కూడా నిన్ను ఎక్కించాలి. ఒకవేళ ఎక్కించినా నువ్వేదన్నా ఇచ్చిన వాడివైతే ఎక్కించి గౌరవిస్తారు, లేదంటే నీ మొహం కూడా చూడరు. అవునా కాదా? నేను మళ్ళీ వీళ్ళు పిలవాలి అని ఎక్కడ ప్రసంగం చేయను, అంత అవసరం లేదు నాకు. జస్ట్ ఫర్ చేంజ్ అంటాం కదా, చిన్న మార్పు కొరకు ఇలాంటి దేశాలు ఎవరన్నా పిలిస్తే వస్తాను తప్ప బోల్డంత పరిచర్యం ఇండియా దేశంలోనే నాకు. కనుక ఆలోచన చేయండి. కొంతమంది తగులుతూ ఉంటారు, అక్కడ నేను పరిచర్య చేశానండి సేవకుడిగా అంటారు. ఇక్కడ పాట కూడా ఎవరాడికి ఇండియాలో. నీకు ఇండియాలో పాటలు కూడా ఎవరు కందా? ఇక్కడికి ఇంత ప్రాముఖ్యమైన స్థానం నీకు ఇస్తున్నారంటే ఎంత ఆనందపడాలి, అవునా కదా? ఎంత సంతోషించాలి, ఎంత ప్రయాసపడాలి. ఆ బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో
అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రయాసపడతారు దేవుని పని కొరకు. ఎక్కడ మీకున్న గుర్తింపు, ఎక్కడ మీకు ఇచ్చే ప్రాముఖ్యత, ఏమండి, అందరికీ ఇండియా దేశంలో సంఘాలలో దొరకదు. ఇది నిజం. కనుక మీకు దేవుడిచ్చిన గొప్ప వరం, కానుక ఈ టీసీఎఫ్ ఈ దేశంలో. దేవునికి స్తోత్రం. కనుక దయచేసి మీరు గమనించండి ఈ మాటలో. ప్రయాసపడండి. చెప్పండి, ఏం చేయాలి? బహుగా ప్రయాసపడండి. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నప్పుడు రోజుకి 50 కావిళ్ళ నీళ్లు తెచ్చేవాడిని సార్. 50 కావిళ్ళు. పెద్ద తొట్టు ఉండేది, పోయించారు సొంతంగా, నింపాలి. మంచినీళ్ళ కోసం 3 కావిళ్ళు తేవాలి. రాను పోను 3.5 కిలోమీటర్లండి. కావిడి మీద తెచ్చేవాడు. 3 కావిళ్ళు తేవాలి. బిందులు చాలా పెద్దవి అవి. అంటే మనం ఇళ్లలో వాడే 2 బిందులు ఒక బిందుతో సమానం. అక్కడ ఒక బింది, 2 బిందులు కలిపితే ఒక బింది తెచ్చేవాడు. కళ్ళాపు జల్లాలి, పేడ తెచ్చేవాడు. అలా నేను ప్రయాసపడ్డాను. ఎప్పటికీ నా ఆత్మీయ తండ్రి యొక్క కాళ్ళు ఒత్తుతానండి అవకాశం దొరికినప్పుడల్లా. నేను ఎప్పటికీ, నువ్వు చేసుకోబోయేది ఆమెన్ రా అన్నాడు ఆయన. ఆల్రెడీ మాట్లాడేసి ఫిక్స్ చేసేసి నువ్వు చేసుకోబోయేది ఆమెన్ అన్నాడు ఆయన. సరేనండి బాబు, నన్ను మారు మాట్లాడలా. వాళ్ళు ఎవరో ఏంటి ఏమీ తెలియదు నాకు. దైవజనుడు చెప్పారు, దేవుని ఏర్పాటు అన్నారు, దేవుడు దర్శనంలో చూపెట్టాడని సంగతి చెప్పారు, సరే అన్నాను అంతే. దైవజనుడి మాటను నేను మేరలా. అలా లోబడ్డాను కాబట్టే దేవుడు నన్ను ఆశీర్వదించారు. అంత అంత పరిచర్య చేసేవాడిని, ప్రయాసపడేవాడిని. ఈ రోజున 22 సంవత్సరాలుగా నేను ప్రసంగికుడిగా కొనసాగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. సంఘ కాపరిగా ఉన్నాను. అర్థమవుతుందా? ప్రయాసకు తగిన ఫలాన్ని దేవుడు ఇస్తారు. ఎందుకంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఖచ్చితంగా మీరు మంచి మనస్సుతో దేవుని పరిచర్యలో ప్రయాసపడటానికి ముందడుగు వేయండి. ఇప్పుడు కదండి, ఇది అప్పుడే తీర్మానం చేసుకున్నారా? పర్లేదులేండి, శౌచాలయానికి వెళుతున్నారు దేవాలయంలో నుండి. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, బహుగా ప్రయాసపడాలి. అంతేగాని ఆరలు తీసే ఆఫీసర్లు, పెత్తనలు చేసే పెద్దలు, విమర్శించే విలేకరులా ఉండకండి. బహుగా ప్రయాసపడే పరిచారకులుగా ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకుంటారు. స్తోత్రం. ఎన్నవది ఇది? 6వది. 7వది అలా జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 7వది చెబుతున్నాను, వినండి. మీరు ఒక్కసారి మీకు తెలియటానికే రెఫరెన్స్ చూపెడుతూ ఉన్నాను. ఫిలేమోనుకు రాసిన పత్రిక ఉంది కదండి, ఆ పత్రికలో అధ్యాయాలు ఉండవండి. సరే, మీ సౌకర్యం కొరకు ఒక అధ్యాయం అని మీరు అనుకోండి. మీరు 23వ వచనాన్ని చూడండి. అక్కడ మీరు గమనించారా? క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. చాలండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అనే మాట ఎవరు పలుకుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. చూసారా? నా తోడి ఖైదీ అంటే నేను ఎలాంటి ఖైదీనో ఇతను కూడా అలాంటి ఖైదీయే అన్నాడు. ఇప్పుడు మొదటి వచనం చదవండి. అదే పత్రికలో మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. చాలండి. పౌలు గారు ఏ ఖైదీ అట? క్రీస్తు యేసు ఖైదీ. అంటే అర్థం ఏమిటి? క్రీస్తు ఖైదీ అంటే ఏంటి? క్రీస్తుకే ఖైదీ. ఈ మాటలు గమనించండి. క్రీస్తు యేసు ఖైదీ అనగా క్రీస్తు ఖైదీ అంటే క్రీస్తుకే ఖైదీ. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు? నేను ఎలాంటి ఖైదీనో ఎపఫ్రా గారు కూడా అలాంటి ఖైదీ అని చెప్పారు. అంటే ఎపఫ్రా గారు కూడా క్రీస్తు యేసు ఖైదీ, క్రీస్తు ఖైదీ, క్రీస్తుకే ఖైదీ. మరి నువ్వెవరికి ఖైదీ? అర్థమవుతుందా? ఎపఫ్రా గారు క్రీస్తు ఖైదీ, క్రీస్తుకే ఖైదీ. మరి నువ్వెవరికి ఖైదీ? నీ ఉద్యోగానికి నువ్వు ఖైదీ, నీ చెడు తలంపులకు నువ్వు ఖైదీ, నువ్వు చేస్తున్న పాపభూయిష్టమైన కార్యకలాపాలకు ఖైదీ. సాతాను చేతుల్లో, లోకంలో, పాపంలో నువ్వు ఖైదీగా ఉన్నావు. ఇదా జీవితం అంటే? మనం వేటికో ఎవరెవరికో ఖైదీగా ఉండకూడదు. క్రీస్తు ఖైదీలముగా, క్రీస్తుకే ఖైదీలంగా మనం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. గమనించండి, మీరు ఎవరికి ఖైదీగా ఉన్నారో ఒక్కసారి మీ మదిలో మీరే ఆలోచన చేసుకోండి. క్రీస్తుకు ఖైదీలుగా మనం మారాలి. పై ఇక్కడ ఇంకో విషయం, ఖైదీ అనే దగ్గర మళ్ళీ 7 విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే ఖైదీకి పేరు ఉండదు, నెంబర్ ఉంటుంది. ఖైదీకి డ్రెస్ కోడ్ ఉంటుంది, ఖైదీకి ఆహార నియమాలు ఉంటాయి, ఖైదీకి
టైం టేబుల్ ఉంటుంది, ఏ టయానికి ఏం చేయాలని. ఇలా 7 విషయాలు ఉన్నాయి. ఖైదీ అంటే ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా నచ్చినట్లుగా బ్రతకటం రాదు. అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఒక్క మాట చెప్తున్నా, మనము క్రీస్తు ఖైదీలంగా, క్రీస్తుకే ఖైదీలంగా బ్రతకాలి. నువ్వెవరికి ఖైదీవో ఒక్కసారి ఆలోచన చేసి, దేవా ఇక నేను లోకానికి, పాపానికి, సాతానుకి ఖైదీగా ఉండను, నీకు ఖైదీగా, నీకు మాత్రమే ఖైదీగా బ్రతుకుతాను, క్రీస్తు ఖైదీగా బ్రతుకుతానని చెప్పి ఓ మంచి తీర్మానంలోనికి రండి. మీ గీర్మానాలు పక్కన పెట్టి మంచి తీర్మానంలోకి మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఆత్మీయ సౌందర్యాన్ని పొందుకుంటారు. ఆత్మీయ సౌందర్యాన్ని పొందుట కొరకే ఈ 7 లక్షణాలు మీరు కలిగి ఉండాలి. చెప్పండి. 1, వాక్యాశక్తి కలిగి ఉండాలి. 2, వాక్యము వద్దకు కొందరు నడిపించాలి. 3, అవసరమైతే దారి ఖర్చులు కూడా మనం దేవుని కొరకు ఏ ఖర్చు అయినా భరించాలి. చెప్పండి. 4, నమ్మకంగా క్రీస్తు కొరకు బ్రతకాలి. 5, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 6, బహుగా ప్రయాసపడాలి ప్రభు పని కొరకు. 7, క్రీస్తుకే మనం ఖైదీగా బ్రతకాలి. ఈ 7 సుగుణాలు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం ఆత్మీయ సౌందర్యాన్ని పొందుతాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. రాకడలో రాబోతున్న యేసు ప్రభు వారికి కావలసింది ఆత్మీయ సౌందర్యం కలిగిన వధువు సంఘమే. కాబట్టి ఆ విధంగా మనము తీర్చిదిద్దబడినట్లు, ఆత్మీయ సౌందర్యాన్ని మనం పొందునట్లు ఖచ్చితంగా మీరు 7 గుణాలు కలిగి ఉండండి, కలిగి మెలగండి, ఆత్మీయ సౌందర్యాన్ని పొందండి. రాకడలో మనం ఎత్తబడదామండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి. దేవా, నీ కొరకు ఎపఫ్రా గారిలా బ్రతుకుతానయ్యా. మీ మాటలు వినే విషయంలో ఆసక్తిగా వింటాను. మీ వద్దకు కొందరు నడిపిస్తాను. నీ కొరకు ఖర్చుని భరిస్తాను. దేవా, ఖచ్చితంగా మీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను. ప్రార్థనలో పోరాట పటిమ కలిగే స్థాయికి చేరతాను. బహుగా ప్రయాసపడతానయ్యా ఈ పరిచర్య కొరకు. మీకే ఖైదీగా నేను జీవిస్తాను, మీ కొరకు జీవిస్తానని దేవునికి చెప్పండి. బ్రతికుంటే నీ సేవా, సావైతే లాభము. బ్రతుకంతా నీ కోసం జీవిస్తూ ఉంటాను, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. చేతులెత్తి చెబుతారా? జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. తల్లిదండ్రులు మరచిన, బంధుమిత్రులు విడచిన, కష్టాలు ఎన్నైనా, నష్టాలు ఎదురైనా, తల్లిదండ్రులు మరచిన, బంధుమిత్రులు విడచిన, కష్టాలు ఎన్నైనా, నష్టాలు ఎదురైనా, జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం, జీవిస్తా. అందరూ చెప్పండి. నీ కోసం జీవిస్తా, నీ కోసం. నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా కాపరి నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బిగ్గరగా చెబుదాం. యేసయ్యా,
యేసయ్యా 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 నా మార్గము నీవేనయ్యా, నా సత్యము నీవేనయ్యా, నా కాపరి నీవేనయ్యా, నా ఊపిరి నీవేనయ్యా. జీవిస్తా నీ కోసం, చేతులెత్తి చెప్పాలి, జీవిస్తా నీ కోసం. మళ్ళీ జీవిస్తా, అందరూ చెప్పండి, జీవిస్తా. బ్రతికుంటే నీ సేవ, చావైతే లాభము. బ్రతుకంతా నీ కోసం జీవిస్తూ ఉంటాను. బ్రతికుంటే చావైతే లాభము. బ్రతుకంతా నీ కోసం జీవిస్తూ ఉంటాను. జీవిస్తా నీ కోసం. దగ్గరగా చెప్పండి అందరూ, జీవిస్తా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ మళ్ళీ. జీవిస్తా నీ కోసం, జీవిస్తా నీ కోసం. తల్లిదండ్రులు మరచిన, బంధుమిత్రులు విడచిన, కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎన్నైనా, అందరూ చెప్పండి, జీవిస్తా. మరొక్కసారి బిగ్గరగా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములు నాయన. దేవా, విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు ఆత్మీయ సౌందర్యం కలిగిన పరిశుద్ధ సంఘముగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి. జరుగుతున్న ఈ పండుగలలో మరింతగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఇంకా అద్భుతంగా ఈ కూడికలను మీరు జరిగించండి. సంఘమంతటిని మీరు దీవించండి. ఇంకా సంఘాభివృద్ధి మెండుగా కలుగు చేయండి. ప్రతి ఒక్కరి వెంట కృపాక్షేమములు వెళ్ళినట్లుగా అనుగ్రహించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపఫ్రా గారిలా పరచబడటానికి అనగా ఆత్మీయ సౌందర్యాన్ని పొందటానికి కృపనివ్వండి. అందుకొరకు ప్రకటింపబడిన 7 లక్షణాలు అందరూ కలిగి ఉండే మంచి మనస్సును అనుగ్రహించమని యేసు నామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.